కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని నడుపుతుందనే మాటని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకొని ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎందుకని నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతున్నారు? ఈ దుర్మార్గం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నియామకాలు వాళ్ళ ఇంట్లో అయినాయి. మా ముఖ్యమంత్రి తొడగొట్టి పడగొట్టిండు కేసీఆర్, ఫామ్ హౌస్ లో పడుకోబెట్టిండు. మాజీ ఎమ్మెల్యే మీ ఆలేరు నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, మరి ఎందుకని రాలేదు? వాళ్ళకి ఆ సోయ ఎక్కడిది? వాళ్ళకి ఏమున్నా డబ్బులు కావాలి, కమిషన్లు కావాలి తప్ప. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1500 కోట్లని అభివృద్ధి పనుల కోసం అని శాంక్షన్ చేశారు కదా, అందులో మీ వాటా ఎంత? వాటాల కోసం చేసిన నేనే నాకున్న రఘునాథపురం నుంచి పొట్టిమర్రే దారిలో రోడ్లు బాలేవు. మీకు ఒక నెలలో ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటా, నెల వరకు ఆ రోడ్ కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. రోజు రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ ఏమో పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 15 సంవత్సరాలు తిరుగులేదు. హాయ్ హలో నమస్తే, నేను సానా, వెల్కమ్ టు సీఎం టుడే టీవీ. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగి టీపీసీసీ కార్యదర్శిగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా చేసి ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ తనదైన శైలిలో సేవలు అందిస్తూ ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న మన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారితో సీఎం టుడే ఛానల్ ముఖాముఖి. మరి తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో పూర్తి వివరాలు తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, బాగున్నా. సార్ ఈ రోజు మహిళా శక్తి సంబరాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు, సంతోషించాల్సిన విషయమే. కానీ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట అసలు గుర్తుందా? దాన్ని మర్చిపోయడానికి కోసమే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ సంబరాలు చేస్తున్నారని అనుకోవచ్చా? మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ఎలక్షన్లప్పుడు మేము ఇచ్చినటువంటి హామీ, తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులో నెట్టేసిన వాళ్ళు, ఎన్నో అప్పులు చేసి ఎన్నో తప్పులు చేసిన వాళ్ళ అప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళ తప్పులను మేము సరిదిద్దుకుంటూ మేము ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనటువంటి హామీలు కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచిన 2వ రోజే మహిళలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ మహిళలకు ఎక్కడి నుంచి తెలంగాణలో ఎక్కడికి ప్రయాణించినా ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు పెద్దపీట వేసింది. ఇవాళ ఇందిరా మహిళా క్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. దేనికి సంబరాలు నిర్వహిస్తున్నాం మీరు అంటున్నారు. ఇవాళ మహిళలకు పెద్దపీట వేసి మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి మా ప్రభుత్వ లక్ష్యం, మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం. ఇవాళ గత ప్రభుత్వం వడ్డీ రుణాల పేరు మీద 3000 కోట్లు మహిళల మీద భారం వేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 900 కోట్లు మేము అప్పు తీర్చినాం. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినాం. ఇలా మహిళలకు ఏదైతే రైతులకు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా ఎట్లుందో మహిళలకు కూడా ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు మహిళా బీమా పెట్టినాం. మహిళలు ఎవరైనా చనిపోతే వాళ్ళ సంఘంలో అప్పు కూడా పూర్తిగా మాఫ్ అయ్యే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ 2 కొత్త పథకాలు ఇలా మహిళలు హర్షాద్రేత వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేసి మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నాం. ఇలా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు మా మహిళలకు ఇస్తున్నాం. అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి. ఓ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు ఇంకా అభివృద్ధి వైపు పోతుంది, ఆ ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా చేస్తుంది అని చెప్పి ఏ పథకం పెట్టినా మా ప్రభుత్వం కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మహిళల పేరు మీద తీసుకుంటే మహిళ ఒక శక్తిగా ఉంటే తొందర ఆ గ్రామం, ఆ ఇల్లు కానీ, గ్రామం కానీ, ఆ మండలం కానీ, ఆ నియోజకం అభివృద్ధి చెందని చెప్పి ఏ స్కీమ్ పెట్టినా మహిళల పేరు మీద. ఇలా మహిళలకు బస్సుల సౌకర్యంతో పాటు వాళ్ళని బస్సులకు ఓనర్ చేస్తున్నాం, పెట్రోల్ బంక్ ఓనర్ చేస్తున్నాం, సోలార్ కూడా వాళ్ళకే ఇచ్చి సోలార్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మహిళలు పంచుకునే విధంగా పెద్దపీట వేస్తున్నాం. అందుకే ఇందిరా మహిళా
సమక్షంలో ఇలా సంబరాలు చేస్తుంటే మహిళలు సంతోషపడుతున్నారు. Yes. ఇది మా కాంగ్రెస్ పార్టీ ఇలా మహిళలకు మీరు 2500 అంటున్నారు. మా ప్రభుత్వం మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసిండు. అంటే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ మేము ఇచ్చినట్టు హామీలు నిలబెట్టుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రి మహిళలకు ఖచ్చితంగా 2500 ఇస్తున్నాడు. ఎక్కడ కూడా వెనుక పోయేది లేదు. గత ప్రభుత్వాలు గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇచ్చిన మాట తప్పి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 70 ఇల్లు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మరి ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ మార్చుల సహకారంతో తెలంగాణలో 4.5 లక్షల ఇండ్లు నిర్మాణం చేపట్టడం ఇవాళ పురోగతులు ఉన్నాయి. మా ఒక్క నియోజకవర్గానికే 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 3,000 ఇప్పటికే ముగ్గులు పోసుకొని బీస్పీట్ కంప్లీట్ చేసి కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి. ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కనీసం సింగిల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఏ గ్రామంలో ఇట్లే. అందుకే ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచింది. గత ప్రభుత్వాలు మహిళలను కించపరిచారు. ఒక గవర్నర్ను మహిళా గవర్నర్ కించపరిచారు. మహిళ కనీసం మంత్రి లేకుండా చేసిన వాళ్ళు. మా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అందుకే మహిళా సంబరాలు ఇలా చేసుకుంటారంటే మహిళలకు ఆర్థికంగా ఎదుగుతున్నారు. వాళ్ళకు ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కుతుంది, ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి, వడ్డీ లేని వాళ్ళని ఇస్తున్నాం, వాళ్ళ సంఘాలను ఇంకా ఎక్కువ చేస్తున్నాం. గతంలో 18 నుంచి 60 సంవత్సరాలు ఉండే సంఘంలో సభ్యులు ఉన్నారంటే మేము 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోవచ్చు, వాళ్ళ సభ్యులు ఉండొచ్చు. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు బీస్పీట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే లబ్ధిదారుడు బీస్పీట్ కట్టకపోతే మహిళా సంఘాల నుంచి 1,02 లక్షల రూపాయలు వాళ్ళకి ఇప్పించి బీస్పీట్లు కంప్లీట్ చేసి మళ్ళీ ప్రభుత్వం నుంచి రాగానే ప్రభుత్వం వాళ్ళ బెనిఫిషియర్ ఖాతాలు వేయగానే విడుదల వారిగా 20,000 మళ్ళీ కట్టాయి మళ్ళీ సంఘంలో జమ అయ్యేటట్టుగా మహిళా సంఘాలు ఆ రకం కూడా శక్తిగా పెరిగి మేము ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు వాళ్ళు లోన్లు ఇచ్చి కూడా ఇంకా కొంత అంటే ఎవరైనా మొత్తమే లేకుండా చేసే వాళ్ళకు కూడా ఇస్తుంది. ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళలకు అన్ని విధాల అభివృద్ధి ఫలాలతోనే తప్ప మేము ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా విస్మరిస్తలే. సంకల్పం మంచిదైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని నడుపుతుందనే మాటని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మేము డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మేము ఇయ్యనటువంటి హామీలు కూడా ఇంకా గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, సంఘాల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, 3,000 కోట్ల అప్పులు చేసిపోయారు. అందుకే మా ప్రభుత్వం మేము ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నాం. వాళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ పోతున్నాం. కాబట్టి తెలంగాణలో ఇలా మా ప్రభుత్వానికి మంచి ఆదరణ వస్తుంది. మా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకొని ఆ సంపదతోటి వాళ్ళ పింక్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారు. కానీ ఆ బురద వాళ్ళ మీదే పడుతుంది. ఫండ్స్ లేవు, ఖజానా ఖాళీ ఉందని అంటున్నారు. మరి ఫండ్స్ ఎట్లా అరేంజ్ అవుతున్నాయి మీకు? మా ముఖ్యమంత్రి మా మంత్రులు కడుపు కట్టుకొని దుబారా ఖర్చు లేకుండా ఏదైతే ప్రియారిటీగా ఉన్నటువంటి పనులు ఇవాళ ఇరిగేషన్ పనులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇవాళ ఎడ్యుకేషన్ మీద విద్య వైద్యం మీద మా ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేసింది. గత ప్రభుత్వంలో స్కూళ్లను బంద్ చేసి గ్రామాలలో స్కూల్ బంద్ చేసి బెల్ట్ షాపులు తెరిచారు. మా ప్రభుత్వం వచ్చినాక మా గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ పిల్లలకు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు అన్ని రకాల వసతులు కల్పించి గత సంవత్సరం గత పాలకుల పరిపాలన అడ్మిషన్ల కంటే ఈ సంవత్సరం అడ్మిషన్లు అద్భుతంగా పెరిగినాయి. ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ స్కూళ్ళు మూతపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. అంటే మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి విద్యకు ఎంత పెద్దపీట వేస్తున్నాడో మీరు దాన్ని బట్టి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్ పెరిగినాయంటే ప్రజల నుంచి స్పందన వస్తున్నట్టే కదా. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ స్కూల్లో ఎట్లయితే ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళకి ఏ వసతులు ఉన్నాయో అది గవర్నమెంట్ స్కూళ్ళలో కల్పిస్తున్నాం. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 20 ఎకరాలతోటి 200 కోట్లతోటి ఆధునాతనమైన టెక్నాలజీ తోటి ఇవాళ ఒకే దగ్గర 200 కోట్లు 20 ఎకరాలు అంటే అన్ని అంగులతోటి
కార్పొరేట్ స్థాయిలో మేము మా స్కూల్ నిర్వహిస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి మాకు ఈ ఆలేరు కూడా ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కేటాయించిండు. ఇది ఎడ్యుకేషన్ మీద మాకున్నటువంటి నిబద్ధత. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. ఆరోగ్య విషయంలో మీరైతే ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి ఎందుకని నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతున్నారు? అమ్మ, గత 10 ఏళ్ళుగా ఈ ఉద్యమాలు జరిగింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. నిధులు, నీళ్లు, నియామకాలు, దాని మీద ఏర్పడ్డ తెలంగాణ. ఎంతో మంది నిరుద్యోగుల బలిదానం, వాళ్ళ బలిదానం మీద తెలంగాణ ఏర్పడ్డది. ముఖ్యంగా తల్లి సోనియమ్మ తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ కూడా బలిదానం చేసుకోవద్దని చెప్పి తల్లి సోనియమ్మ సంకల్పంతో తెలంగాణ ఇస్తే ఈ దుర్మార్గ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నియామకాలు వాళ్ళ ఇంట్లో అయినాయి. ఉద్యమకారులు మర్చిపోయారు, నిరుద్యోగులు మర్చిపోయారు. తెలంగాణ ఎవరైతే కష్టపడరో వాళ్ళను నిట్టెట్లో ముంచారు. ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు నింపినము. ఇప్పుడు కూడా 20,23 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేస్తున్నాము. మా గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే చెప్పిండు, ఈ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి తెలంగాణలో 1,00,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పి మాట ఇచ్చిండు. ఇలా 16,000 టీచర్ పోస్టులు మేము వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చినాము. డిఎస్సి వేసి మేము ఉద్యోగాలు నింపినాము. గతంలో డిఎస్సి వేసేది వాళ్ళు కోర్టుకు పోయేది. మరి మా ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి వేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా టీచర్ల బదిలీ ఇచ్చినాం, టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం, 16,000 మందికి ప్రమోషన్ ఇచ్చినాం. గత ప్రభుత్వంలో వాళ్ళు నోటిఫికేషన్లే పరిమితమయ్యారు. ఏమంటే మేము 40,000 వేసినాం, 30,000 మేము వేసిన నోటిఫికేషన్. అరే నువ్వు నోటిఫికేషన్ వేసినావు, మింపి ఇవాళ మేము జీతపత్యాలు మేము ఇస్తున్నాం కదా. జీతం ఇస్తున్నారు కరెక్టే, కానీ పెన్షన్ తీసేశారు కదా. మరి అన్ని ఇస్తున్నాం, వాళ్ళు ఇయ్యనటువంటి పెన్షన్లు మేము ఇస్తున్నాం. టీచర్స్ కి పెన్షన్ రద్దు చేసినట్టున్నారు కదా. లేదు, కొన్నిట్లో రద్దయింది తప్ప మిగతా వాటిలో పెన్షన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ కేటాయించి ఇస్తున్నాం తప్ప ఎక్కడ కూడా తీయలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మంచి స్కీములు ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి అనుకో, శాతం మేము కూడా కొనసాగిస్తున్నాం. వాళ్ళు రైతు భరోసా, రైతు బంధు 5,000 ఇచ్చారు, మేము రైతు భరోసా 6,000 ఇస్తున్నాం. రైతు బీమా గతంలో చేసారు, మేము రైతు బీమా మేము కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్లను మేము ఎక్కడ కూడా బంద్ చేయలేదు. మేము ఇచ్చినటువంటి స్కీమ్లతో పాటు గతంలో ఉన్నటువంటి స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప ఎక్కడ మేము ఇచ్చిన హామీలకు వెనకకు పోయేది లేదు. మా ముఖ్యమంత్రి నికార్సుగా నిట్టారుగా నిలబడి రాష్ట్రం అప్పుల పాలైనా ఇలా ఇచ్చిన మాట కట్టుబడి దుబారా లేకుండా ఎక్కడ స్కాములు లేకుండా ఒక నిబద్ధత పాలన అందిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఇలా భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్. మీరు చూడండి, గత 10 ఏళ్లలో కేసీఆర్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పటికి తెలంగాణ మిగులు బడ్జెట్ ఉంది, 16-17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కానీ ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టి అప్పుల పాలు చేసి అధ్వాన స్థితిలో తెలంగాణను మాకు ఉపయోగితే మా ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా విదేశాలకు పోయి విదేశ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర సంపద ఎట్లా సృష్టించాలి, ఎక్కడ దుబారా కాకుండా వచ్చిన సంపదను ఏ రకంగా యూటిలైజ్ చేయాలి, ఏ సంక్షేమాలకు పెట్టాలి, ఎక్కడ కూడా కమిషన్లకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు స్కీమ్లు అందే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్నాడు. అందుకే వాళ్ళ 10 ఏళ్ల పాలనకు మా 18 ఏళ్ల పాలన తేడా చూడండి. సంక్షేమ అందించలో కానీ మేము ఇచ్చే స్కీమ్లలో కానీ ఎక్కడ కూడా స్కామ్లకు తావు లేకుండా, కమిషన్లకు తావు లేకుండా మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అనే పేరుతోటి అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. మరి అప్లికేషన్స్ ఎక్కడ పడేసారు? చెత్తకుప్పలు పడేసినారు అనుకోవచ్చా? నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటదన్న దానికి మీరు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసినట్టే అయింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పే పార్టీ కాదు, అంతే, మడమ తిప్పని పార్టీ కాదు. మా ముఖ్యమంత్రి గతంలో మా ముఖ్యమంత్రులు మీరు చూడండి, దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదోళ్ళ ఆరోగ్యం కోసం 108 పెట్టిండు, ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు, ఎన్నో రకాల స్కీములు పెట్టిండు మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే బాటలో మా గౌరవ ముఖ్యమంత్రి విద్యా వైద్యం మీద పెద్దపీట వేసి మేము గెలిచిన మరుసటి రోజే 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసిండు. ప్రైవేటు వైద్యుల మీద నిబంధనలు పెట్టి ప్రైవేటు ఏదైతే హాస్పిటల్ కానీ వాళ్ళ మీద నిఘా పెట్టి ఎక్కువ తీసుకోవద్దు ప్రజలు ఇచ్చాడు. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎవరైనా వైద్యం అత్యవసరం చేస్తే వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద మొత్తంలో మేము ఇస్తున్నాం. ఇలా ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు పెంచినాం,
సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఎల్ఓసీలు ఇస్తున్నాం. పేదోడు ఆరోగ్యం బాగుండాలి, పేదోళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ వైద్యానికి విద్యకు పెద్దపీట వేసాడు కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు ఇంత ఆదరణ వస్తుంది. డబ్బే ముఖ్యం కాదు, పేదల ఆరోగ్యం, పేదల చదువులే ముఖ్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రజాప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఆ బీఆర్ఎస్ పింక్ మీడియా కానీ, బీజేపీ సోషల్ మీడియా కానీ మా ప్రభుత్వం మీద, మా గౌరవ ముఖ్యమంత్రి మీద వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు. దానికి ఇంటర్వ్యూలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ అవుతున్నాయి. ఎందుకంటే నేను అడిగింది అప్లికేషన్స్ ని ఏం చేశారని అడిగారు, కానీ మీరేమో రాజు వికాసం అనేది మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పేదోళ్లకు ఒక కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ ని ఎంకరేజ్ చేయాలి. కొంతమంది ₹1,00,000, కొంతమంది 2 లక్షలకు, కొంత 3 లక్షలకు, కొంత 4 లక్షలకు వారు ఏ స్కిల్ ఉంటే, అంటే దేంట్లో నైపుణ్యం ఉంటే దానికి ఇవ్వాలన్నారు. దాన్ని కొంత షార్ట్ అవుట్ చేస్తున్నాం. మేము అనుకున్న దానికంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి నిజమైన ఎలిజిబుల్ ఎవరున్నారు, నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారు, ఎవరికి ఇస్తే ప్రయోజనం అనేది దాని ఆలోచన తప్ప మేము ఎక్కడ పక్కకు పెట్టలేదు. మేము ఇచ్చినటువంటి యువతలో నమ్మకం అయితే మీరు కోల్పోయారు. నమ్మకం తోటి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత నుంచి మీకు ఓట్లు దక్కుతాయని అనుకుంటున్నారు? యువత ఆలోచన చేసే ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వాలు 10 ఏళ్లుగా ఇయ్యనటువంటి స్కీములు, గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి వాళ్ళు తెలంగాణ ప్రజలు విసికి వేజారు కాబట్టి మళ్ళీ ప్రజాపాలన ఎంచుకున్నారు. ప్రజాపాలన ద్వారా వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. మేము ఇచ్చినటువంటి ఇప్పటికే హామీలు మీరు చూస్తుండండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రుణమాఫీ మన రాష్ట్రంలో జరిగింది. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తుందని చెప్పి 10 ఏళ్ళు నాంచి ఆ ఇచ్చిన రుణమాఫీలో కూడా పావులా ఇస్తే వడ్డీకే సరిపోయే తప్ప అస్సలు అట్లే మిగిలింది. ఆ ప్రభుత్వాలు కనుక రుణమాఫీ చేసి ఉంటే ఇవాళ మా మీద ఇంత బాధను పడేది కాదు. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు 2 లక్షలు రుణమాఫీ ఇస్తానని చెప్పి మాటిచ్చి మా ప్రభుత్వం రాగానే ఇన్ని అప్పులున్నా మా గౌరవ ముఖ్యమంత్రి, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, రైతులకు ఆ రోజు మనం రుణమాఫీ చేస్తా అని చెప్పిన మాట కట్టుబడి ఇవాళ తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకే సంవత్సరంలో రుణమాఫీ చేసే చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. అదే కాకుండా రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. దేశానికే ఆదర్శం ఇవ్వాలా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువకులకు, విద్యార్థులకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మేము ఇచ్చినటువంటి హామీలు అంటున్నారు, ఒక్కొక్కటిగా అమలు చేసుకొస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం ఇయ్యనటువంటి హామీ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. గొప్పోడు తినే బియ్యం పేదోడు తినాలే, 3 పూటల భోజనం చేయాలని చెప్పి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం. గత 10 ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా లక్షల మందికి మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది. మొన్నే మా గౌరవ ముఖ్యమంత్రి తుంగతుర్తి అక్కడ రేషన్ కార్డు ఇచ్చిండు. సన్న బియ్యం మేము ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఇందిరా మిల్లు ఇచ్చిన నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చి ఇలా వాళ్ళకి ప్రతి సోమవారం బిల్లులు పడుతున్నాయి. ఇవాళ పేదోడికి, పేదింటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కరెంటు బిల్లు పేదలు కడుతున్నారు. అడగండి, ఊర్లే 80% పేదలు ఉంటారు. ప్రతి గ్రామంలో సుమారు 100 ఇండ్లకి 80 ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటు బిల్లు మేము కడుతున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ. గత ప్రభుత్వం కొనలేనటువంటి ధాన్యాన్ని మా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో మేము డబ్బులు వేస్తున్నాం. గతంలో వరేస్తే ఊరని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసిండు. కానీ మేము వరేస్తే వాళ్ళు ఊరంటే మేము వరేస్తే సంబరం పండగ అంటున్నాం. ఇలా రైతు పండించిన పంట అదే మహిళా సంఘాలతో ఐకేపీ సెంటర్తో కొనుగోలు చేస్తున్నాం. మహిళలకు అక్కడ కూడా 50% ఐకేపీ సెంటర్ తోటి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇలా సన్నోట్లు పండిస్తే 500 బోనస్ ఇస్తున్నాం. ఆ సన్నోట్లను మళ్ళీ కొనుగోలు చేసి మన రాష్ట్రంలో పండిన పంట మన ప్రజలే తినాలని చెప్పి పేద ప్రజలకు అదే సన్నోట్లు, సన్న బియ్యం మేము పేద ప్రజలకు ఇస్తున్నాం. ఇది కాదా మీకు తెలంగాణలో కనిపిస్తలేదా? ఇటు రైతులకు బాగానే ఉంది. 15 సంవత్సరాలు, రాబోయే 15 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రస్తుతం మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ కేవలం 15 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకతని ఎదుర్కొన్నారు.
అది రైతు బంధు విషయమే కానీ, రైతు భరోసా విషయమే కానీ, రేషన్ అయినా, కరెంట్ అయినా, ఇట్లా చాలా విషయాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మారిపోయింది నమ్మ ప్రజలు. వ్యతిరేకత వచ్చిందని జనాలు మా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి తొడగొట్టి పడగొట్టిండు కేసీఆర్, ఫామ్ హౌస్ లో పడుకోబెట్టిండు. ఇది వ్యతిరేకతనా? మాట ఇచ్చిండు, పేదలకు సంక్షేమం అందిస్తున్నాడు, రైతులను అభివృద్ధి చేస్తున్నాడు, యువకులకు మంచి విద్య అందిస్తున్నాడు, మరి ఇవన్నీ అందిస్తున్నారు. అన్ని అందిస్తున్నాం కదా. మరి ఎందుకని ఇవాళ సోషల్ స్కూల్ మీడియాలో చూడండి, ఇంత వ్యతిరేకత ప్రైవేట్ ఉంది స్కూళ్ళకు తెలుసా? ధీటుగా గవర్నమెంట్ స్కూల్ నడుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ చదివే పిల్లలకు సన్న బియ్యం, అన్ని రకాల వసతులు, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నాం మేము. దానికి ఇంకా ఏం నిదర్శనం కావాలి? తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇయ్యనటువంటి హామీలను కూడా ఇవాళ మేము నెరవేరుస్తున్నాం. మేము ఏది నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనలే కదా. అయినా మా ముఖ్యమంత్రి విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఆ శాఖ మార్చులు ఆయనే కాబట్టి ముఖ్యమంత్రి, విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి విద్యా వైద్యాన్ని పెద్దపీట వేసింది గౌరవ ముఖ్యమంత్రి. ఇంతకంటే పేదోడు కావాల్సింది విద్య, వైద్యం, కూడు గుడ్డ, నీడ కదా తల్లి. అవి మూడు అందుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 పథకాల అమలు ఎలా జరుగుతుంది అసలు మీ నియోజకవర్గంలో? ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేద మధ్య తరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరికి అందుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళకే అట్లాంటి అమలు అవుతున్నాయి? రేషన్ కార్డులు ఇచ్చినామమ్మా, ఏ పార్టీ చూడలేదు ఇప్పటివరకు. అరువులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇచ్చినాం, పేదలలో నిరుపేదకు మొదటి విడతగా ఇచ్చినాం. నా నియోజకవర్గంలో మొన్న మార్నింగ్ వాక్లో నేను ఇల్లు తిరుగుతుంటే ఒక ఆయన బీజేపీ అయినా కన్నా నాకు ఇల్లు వచ్చింది అంటున్నాడు. ఒక ఆయన టీఆర్ఎస్ కరడుగట్టిన టీఆర్ఎస్ రోజు మా పార్టీ మీద సోషల్ మీడియాలో యాంటీ పెడతాడు. అతనికి ఇల్లు ఇప్పించినాం, బిల్లు ఇప్పించినాం. అంటే పేదోడికి లబ్ధి చెందాలనే మా ప్రభుత్వ లక్ష్యం తప్ప, మేము ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడే పార్టీలు చూస్తాం తప్ప అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో మాకు పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఏది ఉండదు. అందరూ మా ప్రజలే, అందరూ మా ప్రజలే అని ఆలోచన చేసే గౌరవ ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ పోతుండ్రు. మీరు ఒకటి చూడండి అమ్మా, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటూ తెలంగాణ కూడా తిరిగిండు. సుమారు 150 రోజులు 4,000 కిలోమీటర్లు తిరిగిండు. ఆ క్రమంలో వివిధ కులాల స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఉన్నటువంటి అన్ని బాధలు తెలుసుకున్నాడు. దేశంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కులగణనలో, జనగణనలో కులగణన జరిగేది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చింది కాబట్టి మా రాహుల్ గాంధీ గారి ఆలోచన దామాష ప్రకారం మేమెంతో మాకంత అని, ఏ కులం ఎంత ఉంటే వాళ్ళకు వాటా ప్రకారం రాజకీయంగా, విద్య, ఉపాధిలో కూడా లబ్ధి జరగాలని చెప్పి కులగణనలో జనగణనలో కులగణన చేసినాం. ఇలా ఏ రాష్ట్రంలో కులగణన జరగలే, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నాం, గవర్నర్ పంపినాం, గవర్నర్ ఆమోదమై ఇవాళ కేంద్రానికి పంపిపోయింది. అది మాకున్నటువంటి నిబద్ధత. ఇవాళ బీసీ డిక్లరేషన్ 42% చేసినాం. 42% ఇవాళ స్థానిక సంస్థల్లో మా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా రేపు ఎలక్షన్లో 42% బీసీలకు ఇస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసింది భారతదేశంలో మొదటగా కాంగ్రెస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎస్సీల నుంచి హర్షాతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. 30 ఏళ్ల పోరాటం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో కళ నెరవేరింది కదా. ఇది మాకున్న నిబద్ధత, ఇది మాకుంది. ఒక రెడ్డి బిడ్డ ఉండి, రాష్ట్రంలో రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కూడా బీసీలకు 42% రిజర్వేషన్, ఉద్యోగ అవకాశాల్లో, ఇలా ఉపాధిలో కానీ, దాంట్లో కానీ స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కదా. మా ముఖ్యమంత్రి బీసీల పక్షపాతి, బీసీలకు ఒక ఆరాధ్య దైవం, మాకు బీసీలకు ఒక దేవుడుగా మాకు 42% ఇచ్చినట్టే మమ్మల్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నట్టు కదా, రాజకీయంగా మా ఎదుగుదలను ప్రోత్సహించినట్టే కదా. ఏ పార్టీలో ఇది సాధ్యమైద్దా? బీఆర్ఎస్ పార్టీలో చూడండి, పార్టీ అధ్యక్షులు వాళ్ళే ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, ముఖ్యమంత్రి వాళ్ళే ఉంటారు. కానీ మా పార్టీలో చూడండి, ఇలా జాతీయ అధ్యక్షుడు ఎస్సీ, మా పిసిసి అధ్యక్షుడు బీసీ, ఇలా మా మంత్రివర్గంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. ఇది మా కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీతోటే. గత పాలకులకు మాకు తేడా చూడండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి బీసీల పక్షపాతి. ఇలా నేను ఒక బీసీ బిడ్డగా ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్నాను, నాకు ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్యే కాగానే ఒక విప్ ఇచ్చిండు. అంటే బీసీలను ఏ రకంగా అభివృద్ధి చేస్తుండో మా గౌరవ ముఖ్యమంత్రిని చూసి
మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటారు తెలంగాణ. ఓకే, మనం బీసీల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే మనం పథకాల దగ్గర మొదలు పెట్టి టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు పథకాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఎక్కువగా కేటాయిస్తున్నారు, అవసరం ఉన్న అందరికీ కేటాయించట్లేదు అన్న ఒక వార్తకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఎందుకంటే నేను రీసెంట్లీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసిన, ఒక లేడీ నేను చాలాసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను కానీ రిజెక్ట్ చేశారు, నాకు ఇల్లు ఇవ్వలేదని తన బాధను వ్యక్తం చేసుకునే. అంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసి ఏదైతే ఇల్లు కావాల్సినటువంటి నిరుపేదలకు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్ కాదు కదా ఇల్లే మంజూరు చేయలేదు. అందుకే 10 ఏళ్లుగా ఇందిరమ్మ ఇల్లు లేకపోవడంతో, డబుల్ బెడ్రూమ్ లేకపోవడంతో ప్రజలు ఎక్కువ కూడా ఆశావాహులు పెరిగిపోయారు. అంటే లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో సుమారు 50 నుంచి 60 మంది ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు మేము ఇస్తుంటే ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటే సుమారు 10 నుంచి 20 ఒక్కొక్క గ్రామానికి వస్తాయి. మాది 200 గ్రామాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. 200 గ్రామాలకు 3,500 ఇండ్లు పంచితే పెద్ద గ్రామం ఒక 30 కావచ్చు, చిన్న గ్రామం నుంచి 15 కావచ్చు, 20 కావచ్చు, ఆ రకంగా వస్తున్నాయి. ఆ గ్రామాల్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము విడతల వారీగా ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు ఇస్తున్నాం కాబట్టి మొదటి విడతగా పేదోళ్ళ దాంట్లో పేదోళ్ళు, నిరుపేదలు ఫస్ట్ వాళ్ళకి లబ్ధి చేయాలి. రెండో విడత ఇంకొంచెం పేదోళ్ళకి ఇవ్వాలి. మూడో విడత అరువులకు ఇవ్వాలి. ఇట్లా మేము ఒక స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నాం. ఆ క్రమంలో ఎవరైనా నాకు ఇల్లు రాలేదు అనొచ్చు తప్ప మేము ఇచ్చినటువంటి 3,500 ఇల్లు పారదర్శకంగా నిరుపేదలైనటువంటి వాళ్ళకు మొదటగా ఇస్తున్నాం. పార్టీ చూస్తలేం, కులం చూస్తలేం, మతం చూస్తలేం. వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారో ప్రతి ఒక్కరికి దామాషా ప్రకారం, అంటే ఎవరైతే పేదోళ్ళ దాంట్లో నిరుపేదలు ఉండో వాళ్ళకి మొదలుగా ఇస్తున్నాం. అది అక్కడ గ్రామంలో సెలెక్ట్ చేయిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే కాదు, ఆ గ్రామంలో కమిటీ ద్వారా సెలెక్ట్ చేస్తున్నాం, కమిటీ ద్వారా ఇస్తున్నాం. రాజకీయాలు జరగట్లేదు, ఎక్కడ రాజకీయాలు లేదు. ఇందిరమ్మ విషయంలో నా సొంత కాన్స్టిట్యున్సీ మీరు తిరగండి. నేను ప్రతి ఆదివారం మార్నింగ్ వాక్ పెట్టి సుమారు 100 ఇండ్లు నేను తిరిగి చూస్తున్నా. బీస్పీట్ ఎంత వరకు వచ్చింది, వాళ్ళకి బిల్ వచ్చిందా, లెంటల్ వాళ్ళకి వేసిరా, వాళ్ళకి బిల్ వచ్చిందా, స్లాబ్ వర్క్ వేసిరా, వాళ్ళకి బిల్ వచ్చిందా, రాకపోతే ఎందుకు వస్తలేదు, లేకపోతే అక్కడ మిస్త్రి ఎందుకు పని చేస్తలేడు. మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన త్వరితగతిన పూర్తి చేసుకోవాలని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తున్నా. నేను కొత్తగా మొన్న నుంచి మార్నింగ్ వాక్ నుంచి చూసిన, నాకు ఆలేరులో మార్నింగ్ వాక్ ఇప్పుడు 6 వికలాంగులు ఉన్నారు. అంటే మేము వికలాంగులకు పెద్దపీట వేసినాం. ఎంతమంది వికలాంగులు ఉంటే అంతమందికి ఇల్లు ఇవ్వాలంటే ఇల్లు కట్టుకుంటా దాంట్లో వికలాంగు ఉంటే వాళ్ళకు వీడియోలకు ఎక్కువ అవకాశం ఇచ్చినాం. వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి అంటే పూరెస్ట్ పూర్లో ఇట్లా దేవులను కొంతమంది వీడియోలు కావచ్చు, కొంతమంది వికలాంగులు కావచ్చు. నాకు అనిపించింది ఒక వికలాంగుని కలిస్తే అతను నేను మా ఫౌండేషన్ నుంచి కూడా 50 బస్తాల సిమెంట్ ఎమ్మీడియట్ డొనేట్ చేసిన. ఇప్పటికీ ఎవ్రీ సండే మీరు మార్నింగ్ వాక్ వెళ్తూ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చి మీరు 15 నెలలు అవుతుంది కదా, మీ బీర్ల ఐలయ్య గారి ట్రేడ్ మార్క్ ఏంటి అసలు? అంటే ఎమ్మెల్యే కాకముందు ఎన్నెన్నో అనుకుంటుంటారు కదా, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏం పనులు చేశారు? మీకంటూ ఒక గుర్తింపుగా ఏం సాధించారు? ఇప్పుడు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా మంత్రుల సహకారంతో ఈ 18 నెలల్లో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఇప్పటికీ సుమారు 2,500 కోట్లతోటి అభివృద్ధి సాధ్యమైంది. మొన్ననే జూన్ 6 తారీఖున నా బర్త్డే సందర్భంగా, మా బర్త్డే సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి మాకు సమయం ఇచ్చి ఆ ఒక్కరోజే సుమారు 1,100 కోట్లు నా ఆలేరు కేటాయించి వాటి ఫౌండేషన్ స్టోన్ కూడా స్వయంగా ముఖ్యమంత్రి, 10 మంది మంత్రులు, స్పీకర్ గారు, మండలి చైర్మన్ గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా సుమారు 60 నుంచి 70 వేల మంది వచ్చి ఆ సభ సక్సెస్ చేశారు. నిజంగా నా జీవితంలో మరుపురాని రోజు, ఒక చరిత్ర. నా బర్త్డే రోజు మా ప్రభుత్వం వచ్చి, మా ప్రభుత్వ పెద్దలు వచ్చి, మా ముఖ్యమంత్రి వచ్చి, మా మంత్రులు వచ్చి, నా జనం, నా ఆలేరు నియోజక, నా ఓటర్ దేవుళ్ళంతా, నా ప్రజలంతా ఆ రోజు నా బర్త్డే చేసుకోవడం 1,100 కోట్లతోటి మా చిరకాల వాంఛనటువంటి కొన్ని పనులు. ఈ ప్రాంతానికి ఏ పని చేస్తే స్థిరస్థాయిగా నిలబడుతుందో, ఎలాంటి పనులు రైతన్నలకు ఎక్కువ లబ్ధి జరుగుతుందో ఆ పనులు నేను చేసుకున్నా. అది నేను మర్చిపోనని లేదు. మర్చిపోయిన రోజు నా జీవితంలో అదొక మంచి అద్భుతమైన రోజుగా పరిగణిస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో గత 30-40 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం, నీళ్లకు నోచుకోలేని ప్రాంతం. పక్కనే ఉన్నటువంటి ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్ మా పక్కనే కూతవేడి దూరం ఉంటది, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ మల్లన్న సాగర్ కట్టుకుండు, కొండపోచమ్మ కట్టుకుండు,
కుండలకు కట్టుకొని నీళ్లు పెట్టుకుని తప్ప పక్కనే మాకున్నటువంటి నియోజకవర్గాన్ని నీళ్ళు ఇవ్వాలి. కమిషన్ల కోసం మెయిన్ కెనాల్ కట్టిరు, సబ్ కెనాల్ కట్టకపోవడంతో మా ఆలయానికి ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. మాజీ ఎమ్మెల్యే మీ ఆలయం నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, మరి ఎందుకని రాలేదు? వాళ్ళకి ఆ సోయ ఎక్కడిది? వాళ్ళకి ఏమున్నా డబ్బులు కావాలి, కమిషన్లు కావాలి తప్ప ఈ రైతుల పట్ల కానీ ఈ ప్రాంత ప్రజల పట్ల కానీ వాళ్ళకి ప్రేమ లేదు. వాళ్ళకి ఎంతసేపు డబ్బులు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఆ దాచుకొని తోటి మళ్ళీ డబ్బులు ఇస్తే గెలిపిస్తలే అనుకోరు. కానీ ప్రజలు తెలియకలేదు కదా, మా ఆలేరు అంటే పోరాటాల గడ్డ. ఆరుట్ల కమలాదేవి గారు పెద్ద పెద్దోళ్ళు పరిపాలించిన గడ్డ ఇది. దాంట్లో ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలకు సేవకుడు కావాలనుకున్నారు. ప్రజల మీద పెత్తనం చెలాయించి ప్రజలను దోసుకునే వాళ్ళు విస్మరించి ఒక ప్రజా సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని వాళ్ళు గెలిపించుకున్నారు. సుమారు 50,000 మెజార్టీ. ఒక బీసీ బిడ్డ ఓసీ బిడ్డ మీద 50,000 మెజార్టీ గెలిపించారంటే వాళ్ళు ఎంత అగ్రగణ్యంగా పరిపాలించారో, వాళ్ళ ప్రజలకు ఎంత దూరంగా ప్రజలు ఎంత పీడిచ్చిరో ఆలేరు ప్రజలు అయితే తెలుస్తుంది. ప్రభుత్వం దోచుకుందని అంటారు. 100% మరి మీ బర్త్డే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1,500 కోట్లని అభివృద్ధి పనుల కోసం అని శాంక్షన్ చేశారు కదా, అందులో మీ వాటా ఎంత? వాటాల కోసం చేసిన నేనే నాకున్న సంపాదించిన దాంట్లో ప్రజలకు ఇస్తే వాటా దేని తల్లి అంటే అభివృద్ధి కావాలనే ఆకాంక్ష, ఈ ప్రాంత రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, రైతు కడుపు నిండా నీళ్లు ఉండాలి, పొలం నిండా నీళ్లు బారాలి, పొలం సస్యశ్యామలం కావాలి. మా చిరకాల వాంఛ గన్నమల ప్రాజెక్టు కొండపచ్చమ తలాపునే ఉంటుంది, మల్లన సాగర్ తలాపునే ఉంటుంది. మరి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి 2 సార్లు హెలికాప్టర్ ద్వారా వచ్చి ఈ ప్రాంతానికి నీళ్ళు అందియాలంటే గంధమల్ల అయితేనే సస్యశ్యామలం అయిద్దని చెప్పి ఆయనే వచ్చి స్వయాన మొదటగా 9.8 అన్నాడు టీఎంసీ, 9.28 అన్నాడు, తర్వాత 4.28 అన్నాడు. ఆ 2 విస్మరించింది. ఒక్క టీఎంసీ కట్టలే, తట్టడి మెత్తి తీయలే, కనీసం ల్యాండ్ యాక్విజిషన్ చేయలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే పైన ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి దాంతో ఇక్కడ 1.48 టీఎంసీ కడితే 1.41 టీఎంసీ కడితే ఇక్కడ రైతులు నష్టపోరు. కింద 15 మండలాలు సస్యశ్యామలం అవుతుంది, సుమారు 60,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. అలాంటి ప్రాజెక్టును 600 నుంచి 700 ఖర్చుతోటి ఇవాళ మేము శంకుస్థాపన చేసుకున్నాము. ఆ ప్రాజెక్టు కడితే ఈ ప్రాంతం 60,000-70,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతుంది. అది ప్రజలకు అక్కరొచ్చే ప్రాజెక్టు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ ఇచ్చిన మెడికల్ కాలేజ్ 3 కాలేజీలు ఇచ్చాం, ఉమ్మడి నల్గొండ అంటారు. మరి నల్గొండలో మెడికల్ కాలేజ్ అయింది, ఇక్కడ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ అయింది. మరి ఇక్కడ ఎందుకు కాలే అంటే ఆ పాలకుల అసమర్థత, చాతగానితనము. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, నిధులు తీసుకురాలేదు. మేము వైటీలకు సంబంధించినటువంటి 20 ఎకరాలు మా గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ల్యాండ్ అలాట్ చేసినాం. మేము 183 కోట్లతో ఇస్తే మేమే చేసినామని మాట్లాడుతారు. మీరు చేస్తే పక్క జిల్లాలో ఎందుకు కంప్లీట్ అవుతాయి, మరి ఆలేరులో ఎందుకు కంప్లీట్ కాలేదు? మీ అసమర్థత. దానికోసం 183 కోట్లతోటి అక్కడ మెడికల్ కాలేజ్ చేసినాం, 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చినాం. ఇక్కడ తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి తిరుపతిగా ఉన్నటువంటి యారుగుట్టకు వేద పాఠశాల 46 కోట్లతో చేసినాం. వాళ్ళు గతం పాలకులు మండలాలు చేసి తప్ప మండలానికి ఒక పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీ కట్టలేదు. ఇలా 15 కోట్లతోటి ఎంఆర్ ఆఫీస్, ఎంపీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ పనులు ప్రారంభమైనాయి. ఆర్ఎన్బి శాఖ ద్వారా 100 కోట్లు తెచ్చిన. ఇలా చిన్నపాటి వర్షాలకే ఊర్లలో లింకులు కట్ అవుతాయి. అక్కడ ఏది ఆలేరు పోతుంటే కొలంపేక వాగాటం ఉంటుంది, ఇక్కడ రాజపేట పోవాలంటే కాలపల్లి వాగాటం ఉంటుంది. చిన్నపాటి వర్షాలకి 2-3 రోజులు బంద్ అవుతాయి. దానికి 15 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జిలు శాంక్షన్ చేసినాం. మేము గతంలో శాంక్షన్ చేసామంటారు. మరి గతంలో శాంక్షన్ చేస్తే ఎందుకు కట్టలేదు మీరు? 3 కోట్లు శాంక్షన్ చేసి పత్రం చూపించే తప్ప అక్కడ 30 మట్టి తీయలేదు, స్టార్ట్ చేయలేదు. 3 కోట్లతో కాదు, దాని ఎస్టిమేట్ పెంచి హై లెవెల్ బ్రిడ్జిలు కట్టాలని చెప్పి 15 కోట్లతోటి నేను శాంక్షన్ ఇస్తే మేము చేసిన పని అంటారు. ఈ రకంగా పోతే 1,500 కోట్లతో చేసినాం. అది కాక కూడా మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో, గ్రామాలలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి, స్పెషల్ డెవలప్మెంట్ 10 కోట్లతోటి ఎన్నో రకాల అభివృద్ధి చేసినాం. ఇలా పాఠశాలను మంజూరు చేసుకున్నాం. ఇది మా కాంగ్రెస్ పార్టీ మా పరిపాలన. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క సింగిల్ డే నా బర్త్డే సందర్భంగా 1,500 కోట్లు తెచ్చినంటే నా పనేందో నా సేవేందో ప్రజలు గమనిస్తారు. మీ బర్త్డే సందర్భంగా శాంక్షన్ చేసిన 1,500 కోట్ల నిధులతోటి మరి పనులు స్టార్ట్ అయినాయా లేదా? నెల అవుతుంది కదా. గంధమల్ల ప్రాజెక్టు ల్యాండ్ యాక్విజిషన్ అయింది, పనులు ప్రారంభమైనాయి. కొత్త బిల్డింగ్లు పనులు ప్రారంభమైనాయి. వేద పాఠశాల పని ప్రారంభమైంది.
మెడికల్ కాలేజీ ఆల్రెడీ టెండర్ అయింది, పని స్టార్ట్ అయింది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఒక్కొక్కటిగా పనులు పురోగతిలోకి వచ్చినాయి, స్టార్ట్ అయినాయి. ఈ పనుల కోసం అని శాంక్షన్ చేసిన ఆ ఫండ్ లో చాలానే వెనకేసుకున్నారని ప్రతిపక్షవాదులు మాట్లాడుతున్న వార్తల్లో నిజం లేదంటారా? ప్రతిపక్షాలకు ఎప్పుడు బురదలు అలవాటు కదా. అంతే అంటారు. పనులే ప్రారంభం కాకపోయే, అది బిల్లే రాకపోయే ఎట్లా నిధులు వస్తాయి తల్లి? పనులు ప్రారంభమై పురోగతులుండి అప్పుడు ఎంబీలు చేసి రికార్డ్ అయిన తర్వాత బిల్లు వస్తాయి. మేము ఇప్పుడే పనులు స్టార్ట్ చేస్తున్నాం, ల్యాండ్ అక్వైర్ స్టార్ట్ చేస్తున్నాం, బిల్డింగ్లు స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా పనులు ప్రారంభించే దశలో ఉంటే ఎట్లా డబ్బులు వస్తాయి తల్లి? ఎవరికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కాంట్రాక్ట్ లో రూపాయి రాకపోయి ఎట్లా కమిషన్ ఉంటే అలా? కమిషన్ల కక్కుతుపడదు వాళ్ళు, కమిషన్ల కోసం పనిచేసింది వాళ్ళు. నేను నాకు ఉన్న దాంట్లో ప్రజలకు సేవ చేస్తున్నా కదా. ఇప్పటికీ మొన్న ఒక సన్యాసి అన్నాడు, అంటే వాళ్ళ గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ఓ సన్యాసి అంటాడు, నేను నెలకు జీతం ఫ్రీ ఇస్తాను కదా, నెలకు జీతం. నేను నెల జీతం నాకు 3.5 లక్షలు అయితే ఏం చేస్తారు జీతాన్ని? నెలకు 3.5 లక్షల జీతం వస్తే నెలకు 10 లక్షలు ఖర్చు పెడతా. ఎట్లా? చనిపోయిన వాళ్ళకు, చనిపోయిన కుటుంబాలకు 5,000 రూపాయలు, వాళ్ళ 10th డే అయితే 50 కిలోల బియ్యం, పేదింటి బిడ్డ పెళ్లి అని వస్తే వాళ్ళకు బట్టలు పెట్టి 5,000 రూపాయలు పంపిస్తాం. మా బీలా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు. ఎంతో మందికి చదువుల కోసం మీరు రోజు వార్తలు కొల్లాలు కూడా వస్తాయి. సోషల్ మీడియా మీరు చూడండి, ఇంజనీరింగ్ చదవడం కోసం, డాక్టర్ చదవడం కోసం, ఫీజులు, స్కూల్ ఫీజుల కోసం నిరంతర ప్రక్రియ మాది. ఇలా నిన్న ప్రకటించిన ఇందిరా మిల్లు కట్టే ప్రతి ఏది వికలాంగులకు 50 సిమెంట్ బస్తాలు ప్రోత్సాహకరిస్తున్నాం. ఎవరు ముందుగా ఏ గ్రామం 200 గ్రామాలకు ఆ గ్రామంలో ఎవరైతే మొదటగా గృహప్రవేశం చేస్తే వాళ్ళకు పట్టుబట్టలతోటి ఆటపిల్లని ముడిస్తాను మాట ఇచ్చిన. ఇప్పటికి స్టార్ట్ చేసిన మా ఫౌండేషన్ నుంచి 3 అంబులెన్స్ నడుస్తున్నాయి తల్లి, రోజు 3 అంబులెన్స్లు. ఒక్క అంబులెన్స్ కు నెలకు 60-70 వేల ఖర్చు వస్తుంది. జీతం అనుకో, డీజిల్ మెయింటెనెన్స్ అనుకో, 3 అంబులెన్స్ నడుపుతున్నాం. పేదోళ్లకు ఎన్నో రకాల సాయం చేస్తున్నాం. పేదింటి పిల్లల్ని చదివిపిస్తున్నాం. వాళ్ళు విజ్ఞత లేకుండా నా మీద అవాకులు చెవాకులు చెప్తే పేద ప్రజలకు ఏ రకంగా సేవలు అందిస్తున్నా, ఒక రకంగా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పరంగా నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నా. నేను సంపాదించిన దానిలో నా గతంలో ఉన్న దాంట్లోకల్లా కొంత పేద ప్రజలకి అని చెప్పి ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసినా, చనిపోయినా, హాస్పిటల్ ఖర్చున్నా, చదువుకోవాలన్నా, కాలేజ్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు కానీ ఇన్ని చేస్తుంటే ఆ దుర్మార్గులు ఓర్వలేక ఐలేకి ఎదురులేదు, ఆలేరులో ఐలేకి ఎదురులేదు. మీరు ఎక్కడున్న ఆలేరులో మీరు సర్వే చేయండి అమ్మా. బీర్లైలే అంటే అలా ఆయన బీర్లైలే కాదు, ఇప్పుడు నీళ్ళైలే అంటున్నారు. బీర్లైలే కాదు, అప్పుడు బీర్లైలే ఉండే సేవకుడని మేము గెలిపిస్తే ఇవాళ నీళ్ళైలే అంటారు. అంటే ఎందుకంటారు? గతంలో వాళ్ళు నింపనటువంటి 130-140 చెరువులు ఇవాళ నిండు కుండ లెక్క నింపినా మళ్ళీ గోదావరి నీళ్లు మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ ఆలేరు వాగు పారిస్తా. మా ముఖ్యమంత్రి సహకారం, మా ఇరిగేషన్ శాఖ మార్చులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ సహకారంతో 130-140 చెరువులు నింపిన తల్లి. అందుకే బీర్లైలే కాస్త నీళ్ళైలే అండు. ఇవాళ ఏ బిడ్డలను చదువుకునే బిడ్డలను పేదలను మాకు ఐలను సాయం చేస్తుండ్రు. రోజుకు 100 మంది వస్తుండ్రు, 10 మంది 20 మందికి పెళ్లిలకు, చావులకు, చదువులకు, ఫీజులకు, ఆరోగ్యం బాధంటే ఎంతో మందికి చేస్తున్నాము. దీన్ని చూసి ఓర్వలేక ఎట్లాగో ఐలేకి ఎదురులేదు, మళ్ళీ నిలబడితే మాకు డిపాజిట్ రాదు, మా ఉనికి కోల్పోతున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉండి ఎట్లా సేవలు చేసినామో అధికారం వచ్చినాక ఫౌండేషన్ కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి నిధులు వరద పారుతుంటే జీర్ణించుకోలేక గత 10 ఏళ్ళుగా మేము చేయనటువంటి పనులు 10 నెలల్లో బీలై చేసినవి వాళ్ళు జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు ఒక మాట, మీకు 3 లక్షల చిల్లర జీతం వస్తుంటే 10 లక్షల వరకు మీరు నెలకు ఖర్చు చేస్తున్నారని అంటే మీరు ఎంతో ధైర్యంగా ఖర్చు చేస్తున్నారు కదా. అంటే మీరు ఎంతో వెనుక వేసుకుంటున్నారు కాబట్టి మీరు అలా ఖర్చు చేస్తున్నారని నేనంటే ఏమంటారు? అనొచ్చు, తప్పలేదు. కానీ మీరు ఒక నెల నా యాక్టివిటీ చూడండి, నా సోషల్ మీడియా చూడండి, లేకపోతే మీరు సీక్రెట్గా మా ఇంటికాడ ఉండి రోజు ఎంతమందికి వస్తున్నారో ఎంతమంది చూడండి. నాకు గతంలో నేను సంపాదించిన సంపదలకల్లా సేవ చేయాలి, సేవతోటే ఈ స్థాయికి వచ్చినాం. నేను పేదోడిని, పేదో నుంచే ఈ స్థాయికి వచ్చిన ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయం చేసిన రైతుగా, చదువులో కూడా కష్టపడి చదువుకున్న ఆ రోజుల్లో ఉన్న బాధలు నాకు తెలుసు కాబట్టి చదువులకు ఎంకరేజ్ చేయడం, పేదింటి పిల్లలకు ఎంకరేజ్ చేయడం, పెళ్లిళ్ళకి ఎంకరేజ్ చేయడం, ఎవరైనా పేదోళ్ళు చనిపోతే అలా దాన సంస్కారాలు చేయడం నాకు అలవాటు. మీరు అంటుండొచ్చు నెలకు 3,500 లక్షలు వస్తుంది కదా అని చెప్పి. నా గతంలో ఉన్నటువంటి సంపదతోటి, నాకు వచ్చే బిజినెస్లో కొంత రాబడితోటి పేదలకు సాయం చేస్తున్నా.
ఇప్పుడు గతంలో బిజినెస్ ఇప్పుడు బిజినెస్ కూడా లేదు, ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి బిజినెస్ ఎక్కువ చేసిన. ఇప్పుడు ఎమ్మెల్యే 24 అవర్స్ మొత్తం ప్రజలే ఉంటున్నా. మీరు పొద్దున 10 గంటలకు వచ్చారు, సాయంత్రం 6 గంటలకు మీకు టైం ఇవ్వలే. చూస్తున్నారుగా, ఈ ఒక్క రోజు 7 ప్రోగ్రాంలు చేసిన. 7 ప్రోగ్రాంలు అంటే నిత్యం వేల మందిని కలుసుకుంటూ వాళ్ళు ఒక సేవకుడిగా తిరుగుతున్నా. అందరు నన్ను ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేని ఎవరు పిలవరు. మా బీర్లైలే మా బీర్లైలే మా నీళ్ళైలే అంటారు తప్ప నన్ను ఎమ్మెల్యే కానీ ఎవరు. సామాన్య మానవులు ఎక్కువ వచ్చి కూర్చుంటూ సామాన్య మానవులు వాళ్ళే భుజాల మీద చేస్తారు. అంటే ఒక సామాన్య జీవితం గడుపుతుంది తప్ప ఏదో ఎమ్మెల్యేను ఆడంబరాలు నాకేది లేదు తల్లి. పేద పక్షాన పేదల రైతుల పట్ల పేదల పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమ, నేను పేదోడుగా ఈ స్థాయికి వచ్చాను కాబట్టి వాళ్ళను కొంత నా శక్తి తగ్గట్టుగా నాకు తోచిన దాంట్లో కొంత వృధాభక్తి సాయంగా ముందుకు పోతుంది తల్లి. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, మరి రఘునాథపురం నుంచి పొట్టిమర్రే దారిలో రోడ్లు బాగాలేవు. రాత్రిపూట యువత తాగి ఆ దారులలో వెళ్తూ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయని విన్నాను. మరి ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో ఒక మీడియాలో వచ్చింది, అది బహుశా మీ మీడియా అనుకుంటా, దానికి డిఎంఎఫ్ నిధులు శాంక్షన్ చేసినాం. ఈ 10 రోజులలో రఘునాథపురం విలేజ్ నుంచి పొట్టిమర్రి వరకు ఉన్నటువంటి రోడ్డు డిఎంఎఫ్ నిధుల నుంచి రెన్యువల్ చేసి దాని కొత్త రోడ్ అయిపోతున్నాం. ఓకే, వెరీ నైస్. మీకు ఒక నెలలో ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటా, నెల వరకు ఆ రోడ్ కంప్లీట్ చేసి మీకు చూపిస్తా. రైట్. గొల్లలు కురుములు వేరే అని మాట్లాడిన మీరే గొల్ల కురుమ ఐక్యత వర్ధిల్లాలని మాట్లాడారు. ఇవన్నీ మంత్రి పదవి కోసం అని మేము అనుకోవచ్చా? నేను ఎప్పుడు కూడా నా రికార్డు తీయండి, నా స్టేజ్ల మీద స్పీచ్ తీయండి, ఎక్కడ చూసినా గొల్ల కుర్మ ఒకటే అని మాట్లాడుతా తప్ప గొల్ల కుర్మ వేరు కాదు. అన్నదమ్ముల పిల్లలం. మా తాత ముత్తాతల నాడు గొర్రెలు కాసులంతా కురుమలుగా, బర్రెల పాలు తీసి బర్రెల పోషణ చేసి పాలు పితికే వాళ్ళు గొల్లలుగా, మేము అన్నదమ్ముల పిల్లలము, మాది ఒకటే కుటుంబము. కాకపోతే వృత్తిరీత్యా కొంతమంది గొర్రెల కాపరిగా పోయిన వాళ్ళంతా గొర్రెలయ్యారు. ఏదైతే బర్రెలు చేసి పాలు పితికి పాలు పెరుగు సల్ల అమ్మిన వాళ్ళంతా గొల్లలుగా ఉన్నారు. ఇప్పటికీ ఒకే తల్లి పిల్లలం, మేము అన్నదమ్ముల పిల్లలు ఎక్కుంటాం, అన్నదమ్ములం కలిసి పనిచేస్తాం. గొల్ల కుర్మ ఒకటే 100%. రోజు రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ ఏమో పడిపోతుంది, కానీ ఆలయం నియోజకవర్గంలో బీర్ల ఐలయ్య గారి గ్రాఫ్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏం చేస్తున్నారు అసలు మ్యాజిక్? ఎక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గలే తల్లి. తగ్గలేదు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ వాళ్ళకి 38 సీట్లు ఇచ్చారు ప్రజలు. పార్లమెంట్కి వచ్చేసరికి గుండు సున్నా ఇచ్చారు. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాండిడేట్ దక్కలేదు. రేపు స్థానిక సంస్థల్లో వాళ్ళకి డిపాజిట్ కూడా రావు. మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది తప్ప తరుగుతలేదు. మేము ఇచ్చినటువంటి హామీలు, మేము ఇచ్చినటువంటి పథకాలు, మేము ఇచ్చిన సంక్షేమం, మేము ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుండు మా గౌరవ ముఖ్యమంత్రి. ఇవాళ ప్రజాభవన్ నుంచి సెక్రటరియట్ నుంచి పరిపాలన నిర్వహిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 15 సంవత్సరాలు తిరుగులేదు. గతంలో వాళ్ళు ప్రజలను విస్మరించారు, సంక్షేమాలు విస్మరించారు, కమిషన్ల కోసం స్కీములు పెట్టి తప్ప వాళ్ళు ఫామ్ హౌస్ పాలన చేస్తే మేము ప్రగతి భవన్ నుంచి పాలన చేస్తున్నాము, సెక్రటరియట్ నుంచి పాలన అందిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి 24 గంటలకు సుమారు 20 గంటలు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా చెప్తుంది తప్ప ప్రజలు చెప్తలేదు తల్లి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని హర్షిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి మాకు 20 ఏళ్ళు ఉండాలంటున్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు 20 ఏళ్ళు ఉండాలంటున్నారు. మీరు ఎక్కడ చూడండి, మన మా ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు. ఏది, మా ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారికి మొన్న ఎల్బీ స్టేడియంలో మాట ఇచ్చిండు. వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు మీకు బహుమతిగా ఇస్తాంటుండు. 100 కాదు 108 సీట్లు తెలంగాణలో వస్తే మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, బీర్లైలేగా చెప్తున్నా, 108 సీట్లు తెలంగాణలో అసెంబ్లీకి వస్తాయి, 15-16 సీట్లు పార్లమెంట్కి వస్తే మీరు రాసి పెట్టుకోండి. నమ్మించి మోసం చేయటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీకి మోసం తెలియదు, నమ్మించు తెలియదు. మాట ఇచ్చినామంటే మడమ తిప్పేది లేదు. మీరు చూడండి, గత పాలన చూడండి, గత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పాలన అబద్ధాలు చూడండి. గతంలో ఎన్నో అబద్ధాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళు విస్మరించారు. మేము అధికారం వచ్చిన 10 మాసాల్లో ఇన్ని అభివృద్ధి చేస్తున్నాం, 18 మాసాల్లో ఇన్ని సంక్షేమాలు అందిస్తున్నాం. రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్ర మిల్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, కొన్న ఓట్లకు బోనస్ కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు. ఇవన్నీ మీకు సంక్షేమాలు కనిపిస్తలేవా? ఇవి మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలు కదా. గత పాలకులు లెక్క దంతబంద్ అని చెప్పి, రుణమాఫీ అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మేము ఇంత మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పి, దళితులను మోసం చేసి, బీసీలను మోసం చేసి, గత ప్రభుత్వంలో
కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో 33% బీసీలకు రిజర్వేషన్ ఉంటే ఇదే కేసీఆర్ 2018లో 22% తెచ్చిండు తల్లి. అంటే బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉందా, టీఆర్ఎస్ పార్టీ ఉందా? 33% ఉన్న రిజర్వేషన్ 20% తెచ్చిండు. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి మేము ఎలక్షన్ పెట్టాలంటే అధికారం రాగానే ఎంపీడీసీ, జెడ్పీడీసీ, మున్సిపల్ ఎలక్షన్ పెట్టొచ్చు. ఈ 18 మాసాలు ఎందుకు డిలే అయింది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థలకు పోతాను కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్పిన మాట మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 42% చట్టం చేసినాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, గవర్నర్ పంపినాం, గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతికి పోయింది. మళ్ళీ మొన్న సపరేట్ క్యాబినెట్ లో స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ గవర్నర్ పంపినాం. రేపు మాపో గవర్నర్ సంతకం పెడతాడు. ఒకవేళ గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు సంతకంగా పెట్టకపోతే బీసీ ద్రోహులుగా, బీసీ వ్యతిరేకులుగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మిగులుతుంది. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని స్థానిక సంస్థల్లో ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నియోజకవర్గానికి 8 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కదా, అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుందని నమ్ముతున్నారు? ఎన్నేంది క్లీన్ స్వీప్? అంతే అంటారా? క్లీన్ స్వీప్. 8 ఎంపీపీలు, 8 జెడ్పీటీసీలు ఉన్న ఎంపీడీసీలు 99% గెలిపించుకుంటాం. మాకు ఆలేరులో తిరుగులేదు తల్లి. ఆలేరు నేను ఒక పెద్ద సేవకుడిని కదా. ఆలేరులో నేను ఒక సేవకుడిని, సేవ చేస్తున్నా. ఇంకెక్కడ పోతారు? మరి ఎన్నికల విషయంలో బీసీల కోసం కేటాయించిన 42% రిజర్వేషన్ కి అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయంటారా? 100% పాలు 42% రిజర్వేషన్ సాధించే మా గౌరవ ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోతుంది. మీ గ్రాఫ్ ఏమో పెరుగుతుంది, కానీ మీ నియోజకవర్గంలో ప్రతిపక్షాలే కానివ్వండి, మీ పార్టీ వాళ్ళే కానివ్వండి, కొందరు వెన్నుపోటు పొడుస్తున్నా కూడా ఒక చిన్న చిరునవ్వుతోటి ముందుకెళ్తున్నారు. ఏంటి మీ నవ్వుకి సీక్రెట్? అంటే కొంతమంది ఎదుగుదలను ఓర్వలేక, మనం చేస్తున్న పనులకు వాళ్ళకి జీర్ణించుకోలేక, ఒక బీసీ బిడ్డ ఉండి ఈ స్థాయిలో ఓసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రితో పాటు ఉన్న మంత్రులతోటి సఖ్యత ఉండి అందరితోటి లాబింగ్ చేసి ఇంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నాని కొంతమందికి అక్కస్తుంది. వాళ్ళు అరే ఐలేఖగా తిరగలేదు, అరే ఒక బీసీ ఇంత పెద్ద స్థాయి, ఆ గతంలో ఓసీలు చేయనటువంటి పని ఒక బీసీ బిడ్డ చేస్తున్నాడు అని చెప్పి నా మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నేను ప్రజల మనిషిని, ప్రజా సేవకుడిని. నేను ప్రజలు నమ్ముకున్నా, నేను లీడర్లను, నాయకులను నమ్ముకోలే. మీరు అసెంబ్లీ చరిత్రలో మా ఆలేరు పుట్టినప్పటి నుంచి, ఆలేరు నియోజకవర్గం ఏర్పడి నుంచి మీరు ఒకసారి గమనించండి, ఎవరికి 50,000 మెజార్టీ రాలే. నేను ప్రజాసేవకుడిగా ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవ చేసిన కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నమ్మకం మీద ఇవాళ ఒక ఓసీ మీద బీసీ బిడ్డకి 50,000 మెజార్టీ. ఇది చరిత్ర. వచ్చే ఎలక్షన్లలో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా రాదు. ఇవాళ 50,000 మెజార్టీ, అది 75,000 మెజార్టీ కాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. 2025లో ఆలేరులో 75,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ బీలైన్ గెలిపించబోతున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా లేదా అన్న నమ్మకం అయితే ఎవ్వరికి లేకుండే, కానీ బీర్ల ఐలయ్య మాత్రం అధికారంలోకి ఖచ్చితంగా వస్తారని ప్రజల్లో చాలా గట్టి నమ్మకం ఉంది. అసలు ప్రజల మనసుని ఏ పాయింట్ లో మీరు గెలుచుకున్నారు? అంటే మనసు గెలుచుకోవడం కంటే అమ్మా, ప్రజలలో బాధలు, ప్రజలలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు వాళ్ళ బిడ్డగా వాళ్ళ ఇంటికి పోయి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? కరోనా కష్టకాలంలో తల్లిదండ్రులను పిల్లలు చూసుకోలే, పిల్లలను తల్లిదండ్రులు చూసుకోలే. కరోనా వస్తే పెద్ద ప్రమాదం, కరోనా అంటే చనిపోయే రోగం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంటి బయట వదిలిపెట్టిపోయిన రోజులు. అప్పుడు నా మనసు చలించింది. నేను 4 సొంత అంబులెన్స్ పెట్టి కరోనా వచ్చిన వాళ్ళ ఇండ్లకు పోయి, అప్పుడు ట్యాక్సీలు పంపడం లేవు, కార్లలో వచ్చి తీసుకుపోతలేరు, అంబులెన్స్ తీసుకుపోతలేరు. నేను 4 అంబులెన్స్ పెట్టి ఇది కరోనా చచ్చే రోగం కాదు, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి నా అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించిన. కరోనా సమయంలో మీ ఇంటికి మా ఇంటికి పోయే రోజులు కాదు. కొన్ని ఊర్లలో గెట్లు కంపేసిర్రు, జేసీబీలో తవ్విర్రు. కానీ మా బిర్లా ఫౌండేషన్ నా ఉన్న టీం తోటి ప్రతి గ్రామంలో మంచినీరు, కూరగాయలు, శానిటేషన్, మాస్కులు విలేకరులకు కనుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్లో కనుకోండి, అందరికీ ప్రతి గ్రామంలో చేర్చినాం. అప్పుడు నన్ను ప్రజలు అత్తుకున్నారు, అరే ఈ ప్రజాసేవకుడు అంటే ఇట్లుండాలి, ప్రజల మనిషి ఇట్లుండాలని చెప్పి. కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి పోయిన నేను అన్ని గ్రామాలలో సుమారు మా 200 గ్రామాలు అయితే 130 గ్రామాలకు వాటర్ ప్లాంట్, మంచినీటి శుద్ధి కేంద్రాలు ఇచ్చిన. ఏ అధికారం లేనప్పుడే ప్రజలకు అందించిన సేవ చేసిన, ప్రజలకు అందుబాటులో ఉన్నా, వాళ్ళ బాధలు ఎందుకు తెలుసుకున్నా, వాళ్ళ కుటుంబంలో సభ్యులు లెక్క ఉన్నా.
వాళ్ళకు ఒక పెద్ద కొడుకుగా, ఒక తల్లి కొడుకుగా, ఒక చెల్లెకి అన్నగా, ఒక అక్కకి తమ్మునిగా అట్లా పనిచేసిన కాబట్టి బీర్లైలే మా బిడ్డ అన్నారు. ఇప్పటికి ఎవరన్నా ఎమ్మెల్యే అన్నారు, అరే మావోడు మావోడు అంటే మావోడు అనే వార్డులో ఎంత అర్థమో తెలుసుకోండి. మావోడు అంటే ఎప్పుడంటే మీరు ఆ ఇంట్లో ఒక బాధ్యతగా, ఒక పెద్దన్నగా, ఒక తమ్మినిగా, ఒక బిడ్డగా నేను మెదులుతున్నా కాబట్టి వాళ్ళ బాధలలో, వాళ్ళ సంతోషాలలో, అన్ని కార్యాలలో వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఉంటారు కాబట్టి బీర్లైలే అంటే మావోడు. ఎవరన్నా ఆలేర్లా మీ ఎమ్మెల్యే ఎవరంటే ఎమ్మెల్యే అని చెప్పారు, బీర్లైలే అంటారు. ఇప్పుడు కాస్త నీళ్ళైలగా మారింది. ఎందుకంటే ఇన్ని చెరువులు నింపిన మాకు తలాపిన తపాసుపల్లి అక్కడనే కొండపోచమ్మ మల్లన సాగర్ ఉన్న గత పాలకులు చిన్న చిన్న పనులు కాలువలు మరమ్మతు చేయలేక మేము సొంత నిధులతోటి 80 లక్షలు సొంతం జేబులించి పెట్టుకొని కాలువలు కొట్టిన, ఇటాచీలు పెట్టిన, పైపులు వేసిన, 120 చెరువులు గొలుసుకట్టు చెరువులు నింపిన. ఇంతకన్నా సంతోషం ఏం కావాలి? ఇంతకన్నా ఆస్తులు ఏం కావాలి? వెరీ నైస్. మరి మీ నియోజకవర్గం ఉద్యమకారుల కోసం ఏం చేశారు? ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా నిరుద్యోగులను గుర్తించింది, ఉద్యమకారులకు వచ్చింది. గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఉద్యమకారులకు పెద్దపీట వేసింది. ఒక పాశం యాదగిరి కావచ్చు, మొన్న ఎల్బీ స్టేడియం మీరు చూసారు, వాళ్ళకు గౌరవంగా సత్కరించి వాళ్ళ కొంత నగదు అమౌంట్ ఇచ్చి వాళ్ళకు హైదరాబాద్ నడిబొట్టులో ఫ్లాట్లు ఇచ్చి తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడారో వాళ్ళకి పెద్దపీట వేసింది. ఇలా గద్దరు యుద్ధ నౌక గద్దర్ పేరు మీద కూడా అవార్డులు ప్రకటించింది. అందరూ సినిమా యాక్టర్ల పేరు మీద చేస్తారు, కానీ మా ముఖ్యమంత్రి గద్దర్ పేరు మీద అవార్డులు పంచాడు. మీరు ఆలోచన చేయండి, మా ముఖ్యమంత్రి సంకల్పం, మా ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధత. అంటే ఏది చేసినా తెలంగాణ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు గుర్తించరు. తెలంగాణకు వచ్చినాక కనీసం మన జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేసుకోలేని దుర్మార్గులు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ గెలిచి తెలంగాణ సంపదను దోచుకొని ఈ సంపద అంతా భారతదేశాన్ని చల్లాలి, భారతదేశంలో నేను ప్రధాని కావాలి. ఇలా ఏట్ల రాయని కూట రాయని కూడా ఏట్ల రాయిస్తట్టుగా కేసీఆర్ బోర్ల బొక్కలు పడ్డాడు. మన రాష్ట్ర సంపద తీసుకుపోయి వేరే రాష్ట్రాల్లో పెట్టాలని చెప్పి దోచుకున్న సంపదతోటి వేరే రాష్ట్రాల్లో కొనుగోలు చేసి నేనేదో పొడుస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అన్న కేసీఆర్ బొక్క బోర్లో పడ్డాడు. అందుకే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే పార్టీగా తెలంగాణలో ఉద్యమాన్ని ఎవరైతే నడిపించారో వాళ్ళకు పెద్దపీట వేసి నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడే తెలంగాణ. నీళ్లు ఇలా మా ప్రాంతం వచ్చినంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఏమంటే మేము కట్టినాం కాళేశ్వరం, మేము కట్టినాం కొండపోచమ్మ, మేము కట్టినాం మల్లసాగర్ అంటారు. ఎక్కడ మీ కాళేశ్వరం తోటి? మీరు కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం అది కూలేశ్వరం అయినా కానీ గత ప్రాజెక్టు కట్టిన దాంతో నీళ్ళు ఎత్తిపోసి మల్లన సాగర్ నింపి మల్లన సాగర్ నుంచి ఇలా కొండపోచమ్మ నుంచి మా ఏరియాకి నీళ్లు మేము తెచ్చుకుంటున్నాం. ఇలా మేము కట్టినాం అంటే తెలంగాణ సంపదతో కట్టినాం కదా. మిగులు బడ్జెట్తో తల్లి సోనియం ఇస్తే ఆ డబ్బులతో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినావు కదా. నువ్వు కూలిపోయే కూలేశ్వరం కట్టినా ఇలా అక్కడ ఉన్నటువంటి పాత ప్రాజెక్టులతో మేము నీళ్లు నింపి ఇలా ఆలేరు గోదావరి నీళ్ళు తెచ్చినాం. మీ 10 ఏళ్ల పాలనలో మీరు కట్టిన కూలేశ్వరం, మీరు కట్టినటువంటి మల్లన సాగరం, మీరు కట్టిన కొండపోచమ్మ నుంచో ఎందుకు ఆలేరు ఏది గంధమల్ల నింపి గంధమల్ల నుంచి బిక్కేరు వాగు నుంచి అడ్డగూడూరు మోత్కూరు వరకు నీళ్ళు ఎందుకు పారేయలే? మరి మేము వచ్చినాక ఎట్లా పారినాయి? ఏమనంటే మేమే కట్టిన ప్రాజెక్టులు అంటారు. మీ ఇంట్లోకి తీసి కట్టిరా? తెలంగాణ పైసలు కదా, తెలంగాణ ప్రజల సొమ్మే కదా. కట్టిన వాళ్ళు ఆలేరుకు నీళ్ళు ఎందుకు ఇవ్వలే? పక్క ఉన్నటువంటి కాన్స్టెన్సీ భువనగిరి బసవాపూర్ డ్యామ్ పూర్తి చేసుకున్నారు. అక్కడ జగదీశ్వర రెడ్డి కోసం భువనగిరిలో బసవాపూర్ డ్యామ్ కంప్లీట్ చేసుకుంటారు. మరి ఇక్కడ సోయిన్న ఎమ్మెల్యే అయితే వాళ్ళ ప్రజల మీద, రైతుల మీద ప్రేమే ఉంటే ఎందుకు గంధం వల్ల పూర్తి చేసుకోవాలి? మేము అనుకున్నాం కానీ కట్టలేదు, మేమే అనుకున్నాం, మేమే డిపాజిట్ చేసినాం, ఏం చేసినాం? అందుకే కానీ మేము ప్రజలు మర్చిపోయినాం, రైతులు మర్చిపోయినాం, ఉద్యమకారులు మర్చిపోయినాం అని ఇంట్లో కూర్చోబెట్టినా వాళ్ళ వక్ర బుద్ధి మారతలేదు. ఇంకా మేమే అంటే మీకు సమాధి కట్టేసారు ప్రజలు. మీరు లైఫ్లో ఇక రాజకీయాలకు మీరు కారు. మా ప్రభుత్వాన్ని ఎంతసేపు బుద్ధ చల్లాలి, మా మీద నిందేయాలి. ఒక బీలైలే బీసీ బిడ్డ ఇంత పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం చేసుకొని బీసీ బిడ్డను కూడా ఓరుస్తలేదు. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నత వర్గాలే రాజకీయం చేయాలా, అంటే బీసీ రాజకీయం చేయదా? అరే ఓర్వక మన మీద కుట్రలు చేస్తున్నారు, ప్రతిదాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు. ఒకడంటాడు భూదంద అంటాడు, ఒకడంటాడు ఈ స్కామ్ అంటారు. అరే నేను రియల్ ఎస్టేట్ మర్చిపోయి 2 ఏళ్ళకి వస్తుంది అయ్యా, 2 ఏళ్ళకి వస్తుంది రియల్ ఎస్టేట్ మర్చిపోయి. గతంలో నేను సంపాదించింది, నాకున్న ఆస్తులు, నాకు వచ్చే ఆదాయంతో పేదలకు సంక్షేమం ఇస్తుంటే అది సోయి తప్పి మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. అరే ఆకాశం మీద ఉంటే మీ మీద పడతారా? నా మీద పడతారా? దుర్మార్గులు అని చెప్తున్నా. ఆ బురద మీరు ఎంత చల్తాం అనుకున్నా మీ మీద పడుతుంది.
ప్రజలు నా వైపు ఉన్నారు. మీరు ఎన్ని మీ సోషల్ మీడియా మీ పింక్ మీడియా ద్వారా ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే రోజులు లేవు. ఇప్పుడు మీరు బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టి మీ మీద ఆరోపణలు 100% అంటే రాజకీయాలలో కుల వివక్షత ఉందంటారు. కొంతమంది పెత్తందారులు దొరలు నా మీద అక్కస్తోటి ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రిని మెప్పించి రాష్ట్ర మంత్రులను మెప్పించి ఇన్ని వందల కోట్లతో ఎవరికి సాధ్యం కాదు కదా. ఇవాళ తెలంగాణలో హిస్టరీ ఒక బీసీ బిడ్డ జన్మదినం రోజు ముఖ్యమంత్రి వచ్చి మా చిరకాల కోరిక గంధమల్లాకు స్టోన్ వేసిండు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిండు, మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, కొత్త మండలాలకు బిల్డింగ్లు ఇచ్చిండు, హై లెవెల్ బ్రిడ్జీలు ఇచ్చిండు, ఆర్ఎన్బి నిధులు ఇచ్చిండు. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి అయినటువంటి పని మేము చేస్తుంటే అరే ఒక బీసీ బిడ్డ ఇంత స్థాయికి వచ్చిండు, రాష్ట్రంలో ఒక మంచి పేరు వస్తుందని చెప్పి ప్రతిదీ దుష్ప్రచారం చేసి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ ఉపకులాలందరికీ సామాజిక న్యాయం జరుగుతుందంటారు. ఒకవేళ జరిగితే ముదిరాజు గౌడ్స్ వాళ్ళకే ఎందుకని మంత్రి పదవులు ఇస్తున్నారు? అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేరే ఎమ్మెల్యేలకి అర్హత లేదంటారా మంత్రి పదవి పొంది? ఎందుకు లేదు, గత ప్రభుత్వాలు అయినటువంటి భర్తీలు మేము చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షునే బీసీ ఇచ్చినాం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బీర్ల ఐలయ్య గారిని మంత్రి పదవిలో చూసే అవకాశం ఉందంటారు. ఇప్పుడు నేను క్యాబినెట్ ర్యాంకే, విప్ అంటే ఆల్రెడీ క్యాబినెట్ విప్పే, కానీ మీరు బీసీకి కావాల్సిన ఒక మంత్రి పదవి మీరు ముందే అడుగుతారని మీకు విప్ ఇచ్చి కాంప్రమైజ్ చేశారని అనుకోవచ్చా? అట్లుంటదమ్మా. అంటే మీరే కాంప్రమైజ్ అయ్యారా? మంత్రివర్గము సెకండ్ విడత కాక ముందుకే మా నలుగురికి, ఒక బీసీకి, ఒక ఎస్టీకి, ఒక ఎస్సీకి విప్ ఇచ్చిండు. విప్ అంటే ఆల్రెడీ క్యాబినెట్. భవిష్యత్తులో కూడా మాకు న్యాయం జరుగుతుంది, మా పార్టీ ఇస్తుంది. ఇప్పటికీ ఒక విప్ పొజిషన్ ఉన్న, క్యాబినెట్ పొజిషన్ ఉన్నా, భవిష్యత్తులో మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు ఆలోచన చేస్తారు. రాదని ఎట్లా అనుకుంటాం? అంటే మీరు కాంప్రమైజ్ అయినారేమో అనిపిస్తుంది. కాంప్రమైజ్ అని ఇప్పుడున్న పదవితోటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా. ఇది మంత్రి పదవి కదా తల్లి, ఇంతకన్నా మంత్రి పదవి ఏముంటుంది? ఇంకా ముఖ్యమంత్రి 200 కోట్లతోటి, మా మంత్రులు 200 కోట్లతోటి మా ఆలేరుని అభివృద్ధి చేస్తుంటే ఇంకే మంత్రి పదవి? ఆలేరు అభివృద్ధి నాకు ముఖ్యం, మంత్రి ముఖ్యం కాదు, ఆలేరు అభివృద్ధి ముఖ్యం. కాకపోతే మా గొల్ల కుర్మలకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉండాలి, మా కులాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి, మా వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రికి, మా అధిష్టానానికి, మా కులం తరఫున నేను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దామాషా ప్రకారం బీసీలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ తల్లి. ఇవాళ బీసీలకు ఇంత పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్ చేసి రాజకీయంగా, ఉపాధిగా, విద్యగా అవకాశం కల్పించడానికి కదా. ఒక రెడ్డి బిడ్డ అయింది కూడా బీసీలకు ఇంత పెద్ద న్యాయం చేస్తే ఇంకా తెలంగాణ అందరికీ ఏం కావాలి? అందుకే ఒక సందర్భంలో కేటీఆర్ గారు మాట్లాడిన మాటలని వ్యతిరేకిస్తూ 100 సీట్లు కొడతాము, బీఆర్ఎస్ ని బొంద పెడతామని మీరు మాట్లాడినారు. మీ మీద మీకు అండ్ మీ కాంగ్రెస్ పార్టీ మీద మీకు అంత నమ్మకం ఉంది, కానీ ప్రజల్లో ఆ నమ్మకం అయితే లేదు. ప్రజల్లో నమ్మకం ఉంది, మా నాయకుల మీద నమ్మకం ఉంది, మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు మీద నమ్మకం ఉంది. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. ఈ గెలిచిన 18 మాసాల్లో నేను చూసిన తల్లి, ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా విదేశాలకు వెళ్ళి మా మంత్రులు, మా ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి గతంలో రానంత పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణను భారతదేశానికే రోడ్ మోడల్ తీసిండు. పెట్టుబడులు తీసుకొస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ప్రభుత్వ ఫండ్స్ తోటి వీళ్ళు ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. తప్పమ్మా, వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా, పింక్ మీడియా ద్వారా. మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేశాలకు పోయారు? కనీసం కేంద్రంతో సఖ్యత ఉన్నారా? కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చిరా? ఇవాళ మా ముఖ్యమంత్రి కేంద్రకు పోయినప్పుడల్లా మంత్రులను కలుస్తున్నాడు, కేంద్రాన్ని కలుస్తున్నాడు, మోడీని కలుస్తున్నాడు, అమిత్ షాని కలుస్తున్నాడు, కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు. మనం కట్టే పన్నులు ఎంతైతే పోతున్నాయో అన్ని రిటర్న్ రావాలి, మనం కట్టే జిఎస్టీ ఎంతైతే పోతుందో మన రాష్ట్ర వాటా మనకు రావాలా. దానికోసం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతిరోజు కష్టపడుతున్నాడు. గతంలో వాళ్ళు ఫామ్ హౌస్ పాలన చేసి తల్లి, ఇవాళ మేము ప్రజాపాలన చేస్తున్నాం. వాళ్ళు ఫామ్ హౌస్ పాలన చేస్తే మేము ప్రజాపాలన చేస్తున్నాం. మాకు ఇంకా 15-20 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత రాదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వచ్చింది? ఎట్లంటారు మీరు? అంటే వాళ్ళ సోషల్ మీడియాను, వాళ్ళ పింక్ మీడియా నమ్ముతారా? ప్రజలు నమ్మండి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ నమ్మండి. రేపు జూబ్లీహిల్స్ లో మా ఎమ్మెల్యే గెలుపు చూడండి. మొన్న కంటోన్మెంట్ లో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు పార్లమెంట్ లో గుండుసున్న, ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేడు, స్థానిక సంస్థల్లో బోని చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందా లేదా? ఎవరంటారు వ్యతిరేకత వచ్చిందని? ఎన్నికలే సమాధానం. ఎవరంటున్నారు? వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు ప్రజా వ్యతిరేక దుష్ప్రచారం చేస్తున్నారు.
వాళ్ళు రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దాచుకొని కొన్ని మీడియా సంస్థలను కొనుక్కొని వాళ్ళ పింక్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు చూడండి, ఇలా రైతు రుణమాఫీ చేసినాం, రైతు బంద్ వేసి రైతు భరోసా వేసినాం, రైతు బీమా వస్తుంది, పండించిన పంట ధాన్యానికి సన్న బియ్యానికి బోనస్ వస్తుంది. ఇలా కొన్న ధాన్యానికి 2 నెలలనే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం. ఈ యొక్క సంవత్సరంలో 18 మాసాలలో రైతులకు 1,00,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రం కాదు, దేశంలో హిస్టరీ. ఇంత పని చేస్తుంటే ఎక్కడ వ్యతిరేకత తల్లి? వాళ్ళు మహిళలకు పెద్దపీట వేసినాం, మహిళలకు గౌరవం ఇచ్చినాం, మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వరాలు చేయాలనుకుంటున్నాం. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇలా పిల్లలకు కాస్పోర్ట్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీ పెంచినాం. గత ప్రభుత్వంలో స్కూల్ బంద్ చేసి బార్ తెరిస్తే మేము స్కూళ్ళను డెవలప్ చేసి పోయిన ఆ ప్రభుత్వం ఉన్నటువంటి రిక్రూట్మెంట్కు ఇప్పుడున్నటువంటి అడ్మిషన్లకు తేడా చూడండి. ఈసారి చాలా అడ్మిషన్లు పడినాయి. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మేము స్కూల్ నడిపిస్తుంటే ఇలా అడ్మిషన్ ప్రైవేట్ స్కూల్ బంద్ అయ్యి గవర్నమెంట్ స్కూళ్ళలో విద్య జరుగుతుంది. హాస్పిటల్ కూడా అన్ని కంట్రోల్ చేసిన ప్రైవేట్ హాస్పిటల్ను. ఇలా వైద్యం మీద విద్య మీద పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి పేద ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ఇప్పుడు చాలా హాస్పిటల్స్లలో అవసరానికి మించిన ఫీజెస్ కలెక్ట్ చేస్తున్నారు. వాటి మీద ఏం చర్యలు తీసుకోరా మీరు? ప్రభుత్వం వాటి మీద కూడా కొరడా తెలిపింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రమాలు కానీ గత ప్రభుత్వంలో ఎక్కువ ఫీజులు వసూలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకొని ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? అసలు ఎప్పుడు మొదలు పెడతారు యాక్షన్? ఆల్రెడీ మొదలు పెట్టినాం. మీరు చూడండి, గతంలో విచ్చలవిడిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఏ రకంగా ఒక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ అడ్మిషన్ ఫీజే 1,00,000 నుంచి 5,00,000 వరకు ఉంది. ఇది ఏ మధ్య తరగతి కుటుంబ ప్రజలు దాన్ని పే చేయగలుగుతారు? గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎల్ఓసీలు ఇస్తున్నాం, ప్రభుత్వం నుంచి సహాయం చేస్తున్నాం. అదే కాకుండా వేరైనా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ సుమారు నా ఒక్క నియోజకవర్గానికి ఇప్పటికీ 20 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన. సుమారు 6,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి అయింది. కనీసం ఒక 600-700 మందికి ఎల్ఓసీలు ఇచ్చినాం. ఈ రకంగా మేము వైద్యం అందిస్తాం. వైద్యంలో ఎక్కడ మా ముఖ్యమంత్రి వెనకపోడు. మా ప్రభుత్వానికి లక్ష్యం వైద్య విద్య ఈ రెండు పేదలకు అందించాలి. కార్పొరేట్ స్థాయిలో ఉండాలి వైద్యమైన విద్య అయినా, ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి ఎక్కువ దృష్టి విద్యా వైద్యం మీద మా గౌరవ ముఖ్యమంత్రి పెడుతున్నాడు. ఓకే, మరి ఒక మంచి ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న బీర్ల ఐలయ్య గారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారికి మతి స్థిమితం లేదు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలా మాట్లాడడానికి కారణాలు ఏంటి? వాళ్ళ గురించి అయితే తక్కువ మాట్లాడితే తక్కువ మంచిది. వాళ్ళని ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, నేను ప్రజలకు సేవ అందిస్తున్నా కదా. ఇది చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తుంటే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా ఎవరో ఆయన అన్నట్టుగా నేను అంటున్నా అని చెప్పి ఎవరో అప్పుడు మా పార్టీలో ఎమ్మెల్సీ అన్నట్టు నేను అంటున్నట్టే నువ్వు ఒకరు అనే మాట్లాడుతుంటే తెలివి తక్కువతనమే కదా ఇది. అంటే నీకు మతి స్థిమిత కోల్పోయి మాట్లాడుతున్నావు కదా. అంటే నేను అంటున్నా, నువ్వు తప్పు చేసినావని నిరూపించు, మీడియా ముందుకు రా, చర్చకు రా. ఇగో ఈ తప్పు చేసినావు, గాలి మాటలు తీసుకొని మతి భ్రమించి ఇగో అది చూపిస్తుంది. దీంట్లో పస ఉండదు, పాడు ఉండదు, దీంట్లో సబ్జెక్ట్ ఉండదు. ఇట్లా చూస్తే ప్రజలు ఏమనుకుంటారు? అరే రాతలు ఉన్నాయి కదా నిజమే అనుకుంటారు. ఇగో డాక్యుమెంట్ అంటారు. నేను ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద మీరు ఏదైతే దుష్ప్రచారం చేశారో చర్చలకు రండి. దమ్ముంటే స్వామివారి పాదాల కాడ కూర్చుందామా, లేకపోతే ఆలయ నడిబొడ్డులో కూర్చుందామా, మీ ఇంటి కాడ కూర్చుందామా, చర్చకు నేను వస్తా. మతి కోల్పోయినట్టుగా మతి స్థిమితం లేనట్టుగా ఏదో పేపర్ పట్టుకొని ఆ తెలంగాణ భవన్లోకి పోయి ఇగో ఇది బీర్లాయలే. ఎందుకమ్మా నీకు? నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన ఏది ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రతి ఊర్లలో శిలాఫలకాలు నేను చూపించలేనా? కానీ నేను విమర్శించి తగ్గలే. నేను అభివృద్ధి మీద దృష్టి పెట్టిన, నేను పేదల సంక్షేమం మీద దృష్టి పెట్టిన. మీ లెక్క మాటలకు పరిమితం కాదు, చేతలు చేసి చూపించాలి. మీరు మాటలతో కాలం గడిపారు, నేను చేతులతో గడుపుతున్నా. ఈ రోజు వరకు 24 గంటలు ప్రజలతో ఉంటున్నా, ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటున్నా, ప్రజల బాధలు తెలుసుకుంటున్నా, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నా, పేద ప్రజల ఇళ్లలో పోయి భోజనం చేస్తున్నా. నేను ఒక పేదోడి నుంచి వచ్చిన కాబట్టి, ఒక రైతు నుంచి వచ్చాను కాబట్టి, రైతు బాధలు పేదోడి బాధలు నాకు తెలుసు కాబట్టి, ఇలాంటి సేవ చేసే వ్యక్తి మీద మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ మీడియా ద్వారా ఏదో మీకున్నటువంటి ఛానల్ ద్వారా మీకున్న ఆర్థిక బలం ద్వారా ఐలేరు బదనాం చేస్తుంటే రాబోయే రోజుల్లో ప్రజలే రాళ్లతోటి కొడతారు. ఇప్పుడు గొంగడి సునీత గారు మీ మీద చేసిన ఆరోపణల్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని మీరు సవాల్ చేశారు. అంటే మీకు ఆ పదవి మీద గౌరవం, ఆసక్తి లేదని అనుకోవచ్చా? అంటే నేను తప్పు చేయలే కాబట్టి, వాళ్ళు నిరూపించలేదు కాబట్టి. ఒకవేళ నిరూపిస్తే? నేను చేయలే కదా,
నేను చేయలేదు తల్లి. ఇది చేస్తే నేను ఆ మాట అన కదా, చేస్తే నేను తప్పు చేసినట్టయితే నేను ఎందుకు రాజీనామా చేస్తాంట? ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు సబ్మిట్ చేసిన నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ లో వేరే వాళ్ళ భూములకు సంబంధించినవి మీ భూములనే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? అందుకే వాళ్ళు దుర్మార్గులు. అదే ఒక ఓసీ బిడ్డ, ఓసీ క్యాండిడేట్ అయితే ఆ రకంగా వాళ్ళు ప్రవర్తించకపోదు. ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అఫిడవిట్లో సింగిల్ పైసా తప్పు లేదు. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ దుష్ప్రచారం తప్ప వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో కొట్టేసింది. ఎలక్షన్ కమిషన్ కొట్టేసింది అంటే దాంట్లో పసలేనట్టు కదా. ఇప్పటి వరకు వాడు కోర్టులో ఫిలేషన్, కోర్టులో అడ్మిట్ కాలే, కేసు కోర్టులో అడ్మిట్ కాలే. దాన్ని మీ మీడియాలో ఐలే 10 పోతుంది, ఐలే 10 గండం ఉంది. ఒరే దుర్మార్గులారా, ఎందుకు ప్రచారం చేసుకుంటారా? మీ వ్యూవర్స్ కోసం, మీ సోషల్ మీడియా ఆదాయం కోసం అనవసరంగా దుర్మార్గంగా పోతున్నారు. మీరు నిరూపించగలుగుతారా? నా అఫిడవిట్లో నాకు పెళ్లి కానప్పుడు మా మిస్సెస్ పేరు మా అత్తగారింటి కాడ చందుపట్ల, మా అత్తగారిల్లు సుబ్బూరు మహేంద్ర, ఆమెకు 3 ఎకరాల పొలం ఉంది. పెళ్ళైన తర్వాత ఆమె బీర్ల అనితగా మారింది. సుబ్బూరు అనిత ఆస్తులు నేను నా అఫిడవిట్లో సుబ్బూరు అనిత అని రాసిన. ఎందుకంటే ఆ పేరుతో ఉన్న ఆస్తులు కాబట్టి సుబ్బూరు అనిత తోటి నేను సుబ్బూరు అనిత ఆస్తి 3 ఎకరాలను రాసి పెట్టిన. సుబ్బూరు అనిత వేరే ఆమె పేరు బీర్లే రాయించిండు అంటే నా మిసెస్ మీద ఉన్న భూమి నేను చూయించుకోవద్దా? నేను ఒక 20 ఎకరాలు అమ్మిన, అందులో ఒక 6 గుంటలు నేను అమ్మిన 6 గుంటలు ధరణి మిస్టేక్ వల్ల మళ్ళీ నా పేరు వచ్చింది. నా 1B ప్రకారం నాకున్న ఆస్తిని నేను దాంట్లో డిక్లేర్ చేసిన. నేను 100 ఎకరాలు ఉన్నాను. ఎవరు అమ్మిన 6 గుంటలు తీయించుకోవాల్సిన దౌర్భాగ్యం నాకు లేదు. ఇప్పటికి నాకు 100 ఎకరాల భూమి ఉంది. ఒక వేరే వాళ్ళ ఆస్తి 6 గుంటలు నేను చూయించుకున్నా, అక్కడ నా మిసెస్ పేరు నా భూమి చూయించే దాన్ని తప్పంటారు దుర్మార్గులు. వాళ్ళకి అవగాహన లేక, తెలివి లేక దుర్మార్గులు నా మిసెస్ భూమి నా భూమి కాదు, నా మిసెస్ కాదంటే నేనేం చేద్దాను తల్లి? నేను అమ్మిన భూమి 6 గుంటలు ధరణి మిస్టేక్ వల్ల నాకు వచ్చి పడితే అదొకటి. నేను వేరే వాళ్ళ తనకు కొన్న భూమి, ఆ భూమి కూడా చూపిస్తే తప్పు. ఎవరైనా ఉన్న ఆస్తులను దాపెట్టుకుంటారు కానీ లేని ఆస్తులను చూయించుకుంటారా? నేను ఆస్తులు దాపెట్టుకున్నాను, నా మీద అఫిడవిట్ మీద కేసు వేయాలి కానీ ఆస్తులు ఎక్కువ చూయించున్నా నా మీద వేస్తారంటే ఇదెక్కడ దుర్మార్గము? ఓ పిచ్చోడు వేస్తే ఈ ఉన్న పిచ్చోడు దాన్ని పట్టుకొని ఐలే 10 గండము అంటే ఒక బీసీ బిడ్డ రాజకీయంగా ఎదగొద్దా? ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యేకి చేయొద్దా? ఒక బీసీ బిడ్డ ఇంకా పై స్థాయికి రావద్దా? ఇంత దుర్మార్గమా? అంటే ఇంకా ఓసీల రాజ్యమా? కాన్సెన్స్ లో 10 ఏళ్ళు మీరు ఓసీగా చేసి ఎవరు నొరగబెట్టారు? ఎవరికి సంక్షేమం అందించారు? మీ జేబులు నింపుకున్నారు. మీరు ఎమ్మెల్యే కాకముందుకు మీ ఆస్తులన్నీ, ఎమ్మెల్యే కాకముందుకు మీ ఆస్తులన్నీ, ఎమ్మెల్యే అయినాక మీ ఆస్తులన్నీ పెరిగినాయి. అదే ఎమ్మెల్యే కాకుండా ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు ఎమ్మెల్యే అయిన 18 మాసాల్లో నా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు మీకున్న ఆస్తి మొత్తం వారసత్వం కింద వచ్చిందా లేకపోతే మీరు సొంతంగా సంపాదించుకున్నారా? వారసత్వం కింద వచ్చింది. మా నాన్న సంపాదించుకొని వచ్చింది. మా అత్తగారి నుంచి నాకు వచ్చింది. మా అత్తగారి ఆస్తి కూడా, మాకు 2 ఆడపిల్లలు కాబట్టి ఆస్తి కూడా నాకు వచ్చింది. నేను నా తెలివితోటి 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బిజినెస్ చేసి సంపాదించుకున్నా. ఇప్పుడు ఈ 18 మాసాల్లో బిజినెస్ లేదు, వ్యాపారం లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం రోజు కష్టపడుతున్నా. గత ప్రభుత్వమే గాని, గత మాజీ ఎమ్మెల్యే గాని మీకు రియల్ ఎస్టేట్ విషయంలో చాలా సహకారం చేశారని, అందుకే చాలా ఈజీగా కొన్ని వేల ఎకరాల భూమిని మీ పేరు మీద సొంతం చేసుకున్నారని వినిపిస్తున్న వార్త నిజం కాదంటారా? నేను గత పాలకులు, గత ఎమ్మెల్యేలు ఎవరున్నా సోదర భావంతో అందరితోటి కలిసి ఉండేది. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు, ఎలక్షన్లప్పుడే పార్టీలు తప్ప ఇప్పుడు కూడా నేను బీజేపీలతో కానీ, టీఆర్ఎస్లతో కానీ, కమ్యూనిస్టులతో కలిసి ఉంటా. అంటే అభివృద్ధి విషయంలో అందరి సహకారం తీసుకుంటూ అందరితో కలిసి పనిచేస్తా. గతంలో కూడా అధికారం లేనప్పుడుగా నేను అధికారం ఉన్నదానికంటే ఎక్కువ పనులు చేసి చూయించుకున్నా. అంటే ఆ ప్రభుత్వంతో పెద్దలతో కావచ్చు, అప్పుడు మా గౌరవ ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నా. ఎప్పుడూ ప్రజలతోటే ఉన్నది తప్ప నేను ప్రజలను ఎప్పుడు విస్మరించలే. వాళ్ళు పిచ్చిపట్టి నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రేపు ఒక బీసీ బిడ్డ ఈ రకంగా అభివృద్ధి చేస్తుంది, ఈ రకంగా తెలంగాణలో పేరు వస్తుంది, ప్రభుత్వంకు ఒక భరోసాగా ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాం. మా ముఖ్యమంత్రి చేసే సంక్షేమాలు, మా ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా వాళ్ళు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా ఆలయ ప్రజలు వాళ్ళని నమ్మరు. బీఆర్ఎస్ పని క్లోజ్, వాళ్ళ దుకాణం బంద్ అయింది. వాళ్ళు 100 సీట్లు అంటారు, వాళ్ళకి బొంద కూడా మిగిలది. వాళ్ళ పార్టీ పూర్తిగా కూలిపోయింది. వాళ్ళకు రేపు క్యాండిడేట్ కూడా దొరకదు. ఇప్పుడు తెలంగాణని నో డ్రగ్స్ స్టేట్ గా మార్చుదామని మీ ప్రభుత్వం
మాట ఇచ్చింది కదా, దాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే ఈగలను పెట్టి కూడా ఎక్కడైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏదున్నా చాకచక్యంగా పట్టుకొని ఎక్కడికక్కడ నిర్మూలించాలి. గంజాయి డ్రగ్స్ రైత రాష్ట్రంగా చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి ఒక సంకల్పంతో మొన్న చూసిరు. అక్కడ పిల్లలంతా కూడా చాకచక్యంగా పట్టుకున్నారు. ఎక్కడ గంజాయి అవుతుందో దాన్ని చాకచక్యంగా డేగ కన్నుతో పెట్టి చూస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రం గంజాయి రైత రాష్ట్రంగా, డ్రగ్స్ రైత రాష్ట్రంగా, మంచి ఎడ్యుకేషన్ మంచి ఉపాధి పెరిగే రాష్ట్రంగా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకు పేరు తెస్తున్నాడు. రైజింగ్ తెలంగాణ, ఇది రైజింగ్ తెలంగాణ. ఇక రైజింగ్ తెలంగాణ అంటే మా ఆలేరు కూడా మా ప్రజలంతా రైజింగ్ ఆలేరు అంటున్నారు. అంటే చూడండి, ఇక్కడ రోడ్ మోడల్ గా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటారో అందులో భాగంగా ఆలేరు కూడా ఇలా రైజింగ్ లో ఉంది. అంటే ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పనులు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి ఒక గుర్తింపు వస్తుంది. దీన్ని చూసి జీర్ణించుకోలేక కొంతమంది అబాడాలు వేస్తారు. ఎంతమంది విమర్శించినా, మీరు ఎంత దుష్ప్రచారం చేసినా, ఒక బీసీ బిడ్డగా ప్రజా సేవకుడిగా ఆలేరుకు ఒక పెద్ద జీతగారి లెక్క పనిచేస్తా, ఆలేరుకు ఒక పెద్ద జీతాల లెక్క, ఆలేరుకు ఒక పెద్ద దిక్కుగా, ఆలేరుకు ఒక బిడ్డగా, ఆలేరు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆ స్వామివారి ఆశీస్సులు, మా ప్రభుత్వ పెద్దల దీవెనలు ఆలేరు ఇంకా అన్ని విధాల అగ్రగామంలో ఉంచుతాం. సో సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రాజకీయ ప్రయాణం ఇలాగే సక్సెస్ఫుల్ గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ CM Today TV. దిస్ ఇస్ Sana signing off. Thanks for watching.